భాగవత మహా జ్ఞానయజ్ఞం 21వ రోజు. ఒక రోజు గ్యాప్లో గొంతు ఇబ్బంది పెట్టింది. నిన్నటి వరకు అనుకున్నాను నాకు పూర్తి అయిపోయిందిలే అనుకుంటే నిన్నటి వరకు పొద్దున వరకు బాగుంది వచ్చింది. అది మహత్యం. ఏదో ఒకటి కొంచెమన్నా చూపించేది ఉంటుంది అన్నమాట. దాని శాంబరం అంతా 20 దినాలు చూపించుకోకుండా ఈరోజు చూపించాను. ఈరోజు మా భాగవతంలో రుక్మిణీ కళ్యాణం గురించి చెప్పుకోబోతున్నాం. కృష్ణ జననంతో మొదలుపెట్టి కృష్ణ కళ్యాణంతో మనం ముగించుకున్నాం 21 రోజు. ఈ 21 రోజులు మహాయజ్ఞం. కొత్తగా గట్టిగా చేస్తాం మహాయజ్ఞం. గట్టిగా చేస్తాం. ధన్యవాదాలు అర్పించి అలాగే శ్రీకృష్ణ భగవాన్ గట్టిగా పూర్వము కుండినపురము అనేటటువంటి ఒక నగరానికి రాజు విదర్భ దేశం కుండినపురం అనే నగరంలో గొప్ప మేడం రాజ్యం విదర్భ మేడం. ఆయన పేరేం రాజు? భీష్మకుడు అనే దొడ్డరాజు ఉండేవాడు. వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను దొడ్డరాజు అతనికి ఏవురు పుత్రులు అగ్రజుండనేయుడు రుక్మిణాభరుగు నందరకు కడగొట్ల చెల్లలై మనజోరేణ్య పుట్టిన ఒక మానిని రుక్మిణి నా ప్రసిద్ధి అయ్యి అంటాడు పోతన గారు. విదర్భ దేశమున వీరుడు అనేటువంటి కుండిన భర్త భీష్మకుండు అనే దొడ్డరాజు ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు, 1 కుమార్తె. 5 కుమారులు రుక్మి సంబంధ పేర్లతోనే ఉంటారు. రుక్మి, రుక్మబాహు, రుక్మకేశు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. రుక్మి, రుక్మబాహు, రుక్మకేశు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. అలాగే అందరి పేర్లు బిడ్డ పేరు కూడా రుక్మిణినే. కొడుకుల పేరు రుక్మి అనే పేరుతోనే వస్తుంది. ఆయన మొదట అంత పెద్ద రాజు కాదు, కానీ ఎప్పుడైతే రుక్మిణీదేవి పుట్టిందో అప్పటి నుంచి ఆయన ఐశ్వర్యానికి అంతు లేకుండా పోయింది. అన్ని సింహాసనాలు కూడా అన్ని బంగారమే, ప్రతిదీ బంగారమే. ఎందుకంత భాగ్యం వచ్చింది ఆయనకు? ఆల్రెడీ పుట్టింది లక్ష్మీదేవి అక్కడికి వచ్చింది. ఆమె చూపులు పడితేనే అంత ఐశ్వర్యమయమైపోతుంది. అందుకే ఆమె పుట్టినప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలిసి వచ్చింది ఆ రాజు. తర్వాత కృష్ణుడు పుట్టినాడు అనేటటువంటి విషయం నుంచి కూడా ఆ రాజుకు చాలామంది చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే రుక్మిణీదేవి పుట్టిందో పుట్టినప్పటి నుంచి మహానుభావులంతా అనుకోకుండానే ఆయన రాజ్యానికి వచ్చేవాళ్ళు, ఆయనతో చర్చించేవాళ్ళు. ఎందుకంటే లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అన్నట్టుగా నారదాది మునులు కూడా అక్కడికి చేరుకునేవారు, ఆయనతో చర్చలు చేస్తుండేవాళ్ళు. చిన్న పాపపు నుంచి రుక్మిణీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ చర్చల్లో పాల్గొంటుండేవాడు. ఆయన బిడ్డ అంటే పరమ ప్రీతి, అందుకై ఆయన తనతో పాటు ఉంచుకుంటూ ఉండేవాడు, కూర్చోబెట్టుకుంటూ ఉండేవాడు. అందుకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా కూడా ఆమెకు గొప్ప మలుపు వచ్చింది. ఎందుకంటే ఋషులు, యోగులు, మహాపురుషులు ఉన్నప్పుడు మహత్తర విషయాలనే చెబుతారు. వాళ్ళ ఎనర్జీ కూడా మహత్తరంగా ఉంటుంది. ఆ ఎనర్జీలో ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుంది. అలా ఆటోమేటిక్గానే ఆమె విపరీతమైనటువంటి జ్ఞాని. ఆల్రెడీ లక్ష్మీదేవి ఊరికే స్పృహ కలిగితే అసలు ఆటోమేటిక్ అంటే మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత నేను లక్ష్మీదేవిని అనే విషయం కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పాంచభౌతికమైన శరీరం.
ఇక్కడ కూర్చునే వాళ్ళలో ఎంతోమంది ఎన్నో జన్మల సాధనలు చేసి ఎంతో ఎత్తుల్లో ఉండొచ్చు, అయినా మళ్ళీ గుర్తుపట్టలేదు, మామూలు సాదాసీదాగానే కనపడతారు. వాళ్ళ ఐశ్వర్యంలో ఉండకపోయినా ఐశ్వర్యమైనలో పుట్టిన వాళ్ళని మాత్రమే మనం గుర్తిస్తాం. భౌతికంగా శరీరాలను చూసి వాళ్ళకున్న ఐశ్వర్యాలను చూసి గుర్తిస్తాం, కానీ వాళ్ళలో ఉన్న లోపల తత్వాన్ని గుర్తించే కెపాసిటీ మనకు ఉండదు. అందుకే వాళ్ళని అలానే చూస్తారు కదా. ఆయన లక్ష్మీదేవి కాబట్టి ఆమె వచ్చినప్పటి నుంచి లక్ష్మి పట్టుకుంది వాళ్ళు. విపరీతమైనటువంటి ఐశ్వర్యం, అద్భుతమైనటువంటి జ్ఞానుల సహవాసాలు. అలానే ఆ తల్లి చిన్నప్పటి నుంచినే వాళ్ళ సహవాసంలో పెరుగుతూ వచ్చింది. పుట్టినప్పటి నుంచినే సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంది. మన సాంప్రదాయం తగ్గట్టుగా ఆమె ఆ సంస్కారం అంత అద్భుతంగా సంస్కారంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆటలాడేది కూడా అంత పద్ధతిగా ఆడేవాళ్ళు. ఏ ఆట పడితే ఆ ఆట ఆడుకునేవాళ్ళు కాదు. అక్కడ మహర్షి అద్భుతమైనటువంటి అది వ్యాస భగవానుడు ఆమె ఆటల గురించి వివరిస్తే ఆ ఆటలను మన తెలుగు ధనానికి అనుగుణంగా పోతన గారు చెప్పారు. తెలుగుకు అనుగుణంగా చెప్పారు. వేర్వేరు కొమ్మల పెండ్లెన్లు చేర్చు నబలలతోడ బియ్యంబులందు గుజ్జనగులను కొమరప్ప వండించి చెలులకు పెట్టించి చలవు మెరసి రమణీయ మందిరా రామదేశంబుల పువ్వతీగలకును బ్రోదిబెట్టు సదమలమణిమయ సౌద భాగంబుల లీలతో బర్మడోలికలను బాలికలతోడ చలరేగి బంతులాడు శీర్షరిగా కీర పంక్తులకు చదువు చెప్పు బలి సంగములకు మురిపములు కొలుపు మధుమరాలంబులకు చూపు మందగతులు అంటాడు. వేర్వేరు బొమ్మల పెళ్ళెన్లు చేయించు బొమ్మల పెళ్ళిళ్ళు చేశారంట. వేర్వేరు బొమ్మల పెళ్ళెన్లు చేయించు నబలలతోడ బియ్యంబులందు వాళ్ళు ఒకరికొకరు బియ్యాలు అందుకునేవాళ్ళంట. పెళ్ళిళ్ళలో ఎలా అయితే తాంబూలాలు పంచుకొని మనం ఏ విధంగా అయితే పెళ్ళిలో సాంప్రదాయ ప్రకారం చేస్తామో, పెళ్లి కొడుకు తరపున పెద్దగా రుక్మిణీదేవి ఉండేది. తర్వాత పెళ్లి కూతురు పక్కన ఒకరిని పెట్టేవాళ్ళు. అలా వీళ్ళు తాంబూలాలు పంచుకునేవాళ్ళు. అలా ఆటలలోనే సంప్రదాయమైన ఆటలు ఆడేవాళ్ళు. గుజ్జనగులను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చలవు మెరసి. గుజ్జనగుళ్ళు అంటే మనం ఆటలాడుకునేది ఏదన్నా కొన్ని తెచ్చుకుంటారు కదా, ఇళ్ళ నుంచి పదార్థాలు తెచ్చుకొని అవి వండినట్టుగా, పొయ్యి మీద పెట్టినట్టుగా, దించినట్టుగా, ఆహారం అందరికీ తయారు చేసినట్టుగా వాళ్ళు అట్లా ఆట ఆడుకునేవాళ్ళు. ఆటల్లోనే అంటే మనం కూడా చిన్నప్పుడు పిల్లప్పుడు ఆడేవాళ్ళు. పాపం ఈ కాలంలో ఆడేవాళ్ళు లేకుండా పోయారేమో. అప్పుడు మీ పిల్లాడిగా ఉండేవాళ్ళు కూడా ఈ ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. గుజ్జనగులను కొమరప్ప వండించి చెలులకు పెట్టించి చలవు మెరసి రమణీయ మందిరా రామదేశంబుల పువ్వతీగలకు ప్రోదిబెట్టు. తీగలు అల్లించేది ఆమె, పందిళ్ళకు తీగలు అల్లించేది. పందికి ఆ చెట్లకు పందిళ్ళకి వేసి తీగలు అల్లించేది. ఆ దానికే ఉయ్యాల కట్టేది. ఉయ్యాల కట్టి ఊపేవాళ్ళు. ఒకరికి ఊపుకుండేది. ఆనందంగా ఆటలాడుకుండేవాళ్ళు. చలం రమణీయ మందిరా రామదేశంబుల పువ్వతీగలకు బ్రోదిబెట్టు సదమలమణిమయ సౌద భాగంబుల లీలతో బర్మడోలికలను బాలికలతోడ చలరేగి బంతులాడు శారికా కీర పంక్తులకు చదువు చెప్పు. చిలకలకు విద్యలు నేర్పేదంట, మాటలు నేర్పేదంట. చిలకలు కూడా మాట్లాడతాయి, మంచి మాట్లాడిస్తే అవి నేర్పే విద్య తెలిసింది. అలా ఎడ నిన్నారా చిలకలు మాట్లాడేది? రామా రామా
మైసూరు స్వామి దగ్గర ఉంటాయి, అవి చూపిస్తుంటారు ఎప్పుడన్నా చిలకలు. రామ రామ కృష్ణ కృష్ణ అంటే పలుకుతుంటాయి. చారికాకీర పంక్తులకు చదువు చెప్పు, బరి సంగములకు మురిపములు గులుపు, నెమళ్ళకు నాట్యం నేర్పేదంట. బరి సంగములకు మురిపములు, మధుమరాలంబులకు చూపు మందగతులు, అట్లా అన్ని ఆటలు ఆడిస్తూ ఉండేదంట. ఈ చిలుకలకు పలుకులు నేర్పేది, దీనికి నెమళ్ళకు నాట్యం నేర్పేది, హంసలకు నడక నేర్పేది. ఇలా ప్రతిదీ కూడా ఆమె చిన్నతనంలో నుంచినే పక్షులను కూడా ఆ రకంగా తయారు చేసేదంట మహాకవి. అలా అద్భుతంగా పెరుగుతుంది, చిన్నప్పటి నుంచి ఆనందంగా పెరుగుతుంది. తర్వాత ఋషుల సహవాసంలో ఉండేది, అది మెయిన్ పాయింట్. మనకు చిన్నతనంలోనే మహాపురుషుల సహవాసాల వల్ల అద్భుతమైన శక్తులు ఉత్పన్నమవుతాయి. తర్వాత అద్భుతమైన సంస్కారం అలవాడుతుంది. అందుకే మన ఇంటికి వస్తే ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళు ఉండాలా, మనం వాళ్ళ ఇంటికి పోతే ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళు ఉంటే మన రూపురేఖలే మారిపోతాయి. పిల్లలను అలా మనం పెంచాలి, అట్లా మహాపురుషుల దగ్గరికి తీసుకుపోతూ ఉండాలి. అలా అలవాటు చేశాడు. అందుకే వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వస్తారు, మన దగ్గరికి వాళ్ళు ఎవరు రారు. కాబట్టి మనమే పోవాల్సి ఉంటుంది మహానుభావులు కలవడానికి. కాబట్టి అలా అద్భుతమైనటువంటి ఆటలు ఆడుకుంటూ అలా పెరిగి 16 సంవత్సరాల వయసు వచ్చింది. వచ్చిన వాళ్ళ ఏం చెప్పేవాళ్ళు తెలుసా? వచ్చిన వాళ్ళంతా కూడా ఆమెకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి భీష్మకంతో చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కృష్ణ మహిమలే చెప్పేవాళ్ళు. ఆయన ఇది చేసినాడు, ఆయన ఇది చేసిన, ఆయన లీలలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కదా. ఆయన లీలలు పుట్టినప్పటి నుంచి ఆయన పుట్టుకలో ఎలా వచ్చిందో, ఆయన పుట్టాడు మేడం ఎలా పుట్టాడు, తర్వాత ఆయన ఎంతమంది రాక్షసులను చంపాడు, ఎంత అద్భుతమైనటువంటి లీలలు చేస్తూ ఉన్నాడో అవి వింటూ ఉండేది. వింటూ 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 భగవంతుని పైన పూర్తిగా ఆమెకు భక్తి ఏర్పడింది. కృష్ణ భక్తురాలు, పుట్టుకతోనే కృష్ణ భక్తురాలు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అలా వచ్చిన ఋషులు, నారదుడు లాంటి వాళ్ళు ఎవరైనా గొప్ప గొప్ప ఋషులు వస్తే వచ్చిందే ఆ మాటలే చెప్పేవారు. అందుకే చిన్నప్పటి నుంచే కృష్ణుడు మాట్లాడేవాళ్ళు. అది కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈమెకు 16 ఏళ్ళు యుక్త వయస్సు వచ్చేప్పటికీ అపురూపమైన సౌందర్యం, మెరుపు తీగలా ఉండేది. అసలు ఆమెను చూస్తేనే ఈ రుక్మిణి కళ్యాణంలోనే చెప్తారు, కొంతమంది మూర్చొచ్చి పడిపోయేవాళ్ళంట. ఆమె అందాన్ని చూసి మూర్చపోయేవాళ్ళు, అంత అందగతి. అందుకే వచ్చిన వాళ్ళు అనేవాళ్ళంట, అయ్యా భీష్మకంతో నీ కూతురుకు తగిన భర్త ఎవరైనా ఉన్నాడంటే ఈ సృష్టిలో ఈ భూమి మీద ఒక్క శ్రీకృష్ణ భగవానుడే, సాక్షాత్ భగవత్ స్వరూపం అది. ఆ భగవంతునికి ఈమెకే తీరు, ఈ అందానికి ఆ అందానికే, ఈ కళకు ఆ కళకే సరిపోతుంది. కాబట్టి అటువంటి భర్త నీకు అటువంటి వాడు అల్లుడుగా వచ్చి నీ కూతురుకు అటువంటి భర్త వస్తే అద్భుతమైన జంట అని చెప్పుకునేవాళ్ళు. ఆయన ఒకదాంట్లో కాదు కదా, అన్ని విధాలా కూడా అంత అద్భుతమైన వ్యక్తి, అన్ని కళల్లోనూ. కాబట్టి అన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఈమెకు విపరీతమైనటువంటి ఆయన పైన ఇష్టం ఏర్పడింది. పెళ్ళి చేసుకుంటే కృష్ణున్నే చేసుకోవాలి, లేదంటే ఈ జన్మ ఇలానే ఉండిపోయి తర్వాత నెక్స్ట్ ఎక్కడైనా అడవులకు పోయి సాధన చేసుకొని తపస్సు చేసి 100 జన్మలు ఎత్తినా కృష్ణున్నే చేసుకోవాలా అనే నిర్ణయానికి వచ్చింది. ఇక వాళ్ళ తండ్రికి ఇష్టం, వాళ్ళ బంధువులకు ఇష్టం, కృష్ణునికి ఇవ్వడానికి అందరికీ ఇష్టం. అయితే వాళ్ళన్న పెద్దన్న ఉన్నాడే రుక్మి, వాడికి మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే శిశుపాలుడు వానికి పూర్తి స్నేహితుడు, వాడికి ఇవ్వాలని వీడు మాత్రం కాదు. జరిగేదైతే వీడి రాజు ఏమి జరగదు, అప్పుడు వాడే సర్వ రాజ్యాన్ని పాలిస్తున్నాడు, వాడే సర్వస్వం వాడే. అందుకే వాని మాట ఎవరు తీసేసేవాళ్ళు లేదు, ఖచ్చితంగా వాని మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఏమని, శిశుపాలునికే నా చెల్లెల్ని ఇవ్వాలి, శిశుపాలుడు కూడా నా భార్య రుక్మిణీదేవే. ఇప్పుడు ఈ రుక్మిణి కళ్యాణంలో విషయం ఉంది మేడం.
స్త్రీకి 3 విపత్తులు ఉంటాయి పుట్టుకతోనే. ఆ బ్రహ్మ లలాటంలోనే 3 రకాలైన విపత్తులు రావచ్చు. అందరికీ ఉంటాయని కాదు, ఆ దోషాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఆ దోషాలన్నీ పోవాలంటే నీ కళ్యాణమే వినాలా అంటాడు. ఇంక మిగతా దానికి ఏది ఛాన్సే లేదంట. ఏం దోషాలంటే ఖచ్చితంగా పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణం వినాలి అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ లలాటంలో వాళ్ళ పెళ్ళి పూర్వజన్మలో చేసిన దోషాలు ఏవో బలంగా ఉంటాయనుకో, పెళ్ళి కాకుండే అవకాశం కూడా ఉంటుంది. ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా వాళ్ళకేమో కర్మ పెళ్ళి కాదు. కొంతమంది పెళ్ళి కాకుండా నిలిచిపోతారు. పెళ్ళి కాకుండా ఒక దోషం. పెళ్ళి అయినా భర్తతో సన్నిహిత సంబంధాలు నిలబడదు, చెదిరిపోతాయి. అదొక దోషంతో వస్తుంది. తర్వాత అలా నిలబడిన భర్త వైదవ్యం సంప్రాప్తించవచ్చు, ఏదో అకాల మృతి వచ్చి వెళ్ళిపోవచ్చు భర్త. ఈ 3 దోషాల నుంచి విడిపడాలంటే మన శాస్త్రంలో ఒక్కటే మార్గం, రుక్మిణీ కళ్యాణమే జరుగుతుంది. ఈ భాగవతం గురించి సమస్త పురాణాలు శ్లాఘించారు. ఏ పురాణం చదివినా, అసలు వేదాలు చదివినా, తర్వాత వేదాంగాలు చదివినా కేవలం వినడం వల్లనో రకరకాలైన దాన్ని చేయడం వల్ల పుణ్యం వస్తుందేమో కానీ ముక్తి వస్తుందని ఎక్కడ చెప్పరు. మళ్ళా తర్వాత వాళ్ళ సాధనలతోనూ వాళ్ళ దానితోనూ వాళ్ళు అయితే ముక్తికి సంబంధించింది భాగవతమే అని చెప్తాయి సర్వశాస్త్రాలు కూడా. అందుకే వేదాలన్నీ తెచ్చి ఒక పక్కన పడేసినా కూడా, వేద శాస్త్రాలన్నీ ఒక పక్కన పెట్టినా కూడా అది ఇదే దిగుతుందంట. ఎందుకంట ఇది బరువు అని, ఇది బరువు అన్న దీంట్లో ఉన్న మహిమ బరువైంది. భాగవతంలో ఉన్న మహిమ అంత బరువైంది. ఈ మామూలుగా చెప్తా అంటే 1,000,000 జన్మలకు కానీ భాగవతం వినే భాగ్యం లభించదంట. 21 రోజులు వచ్చేవాళ్ళు మహాధన్యాత్ములే. ఎందుకంటే ఈ కలికాలంలో, కలికాలం ఎట్లా ఉంటుందంటే మనము పుణ్యం చేస్తాము అనుకుంటేనే అంతో ఇంతో వచ్చి పుణ్యం పడిపోతుంది. హృదయపూర్వకంగా అంటే ఏదో దొంగగా ఊరికే దొంగ మాట్లాడుకునేది కాదు. ఈ పుణ్యం చెయ్యాలా అని భావిస్తే ఇష్టపడి తర్వాత చేయలేకపోయినా అది దాంట్లో ఏదో కొంత భాగమైన వచ్చి మన ఖాతాలో పడిపోతుందంట పుణ్యం. ఈ కలికాలంలో పాపం మాత్రం చేస్తేనే వస్తుంది, లేకపోతే పాపం చేతలారా చెయ్యల్లా పాపము అనుకుంటే పాపం రాదంట. కలికాలంలో మాత్రం చేస్తేనే వస్తుందంట. పుణ్యం మాత్రం చెయ్యాలా అనుకుంటేనే వస్తుందంట. అట్లా అని చెప్పి కూడా కొంతమంది ఆ పుణ్యం చేద్దాం, ఈ మాటలు పెట్టుకుంటే రాదు. హృదయపూర్వకంగా చేయాలని భావిస్తే ఏది వసుదేవుడు కదా, 10,000 గోవులు దానం చేస్తాను బయటకు వచ్చినాక అన్నాడు. ఆయన ఊరికే అనలే, చేయాలని ఆయన హృదయంలో ఉంది. అప్పుడు వీలు లేదు కాబట్టి మళ్ళీ తిరిగి చేస్తాను అన్నాడు. అట్లా వీలు కాకుండా చేయనప్పుడు పర్వాలే, అదే పుణ్యం వచ్చి పడుతుంది అంటారు. అంత పుణ్యానికి నోచుకుంటుంది. అంటే కేవలం ఈ కథకుండే పవర్ ఏమంటే ఒక్కొక్క కథలను ఒక మహత్యం ఉంటుంది, ఒక్కొక్క కథలను ఒక ఫలం ఉంటుంది. అందుకే దీని గురించి ఎన్ని దానిలో చెప్పినారో లెక్కే లేదు. భాగవతం గురించి గొప్పతనం ఏదాన్ని అంత ఇంతగా శ్లాఘించారు. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగంగా ఉంటుంది. కొంతమందికి జ్ఞానం ఉంది, అది అందరికీ పట్టేది కాదు, అందరికీ పట్టదు. ఇది కథలు కాబట్టి వినేకేం సులభంగా ఉంటుంది, ఇష్టంగా కూడా వినొచ్చు. ఇన్నని చెప్పు తన్మయత్వంతో కూడా వినొచ్చు. తన్మయత్వంతో అయితే వాళ్ళ జన్మ ధన్యమే. కాబట్టి మనం ఎప్పుడైతే మనం దీన్ని శ్రద్ధతో వింటామో, మనము అంటే దాన్ని ఎట్లా ఉండాలంటే ఆర్ద్రత మన హృదయంలో అది పొందాలా, అది వినాలా, అది చేరాలా అనేటటువంటి ఆర్ద్రత. ఎందుకు దీనికి ఇంత పవర్ అంటే, ఎందుకు ఇంత పవర్ దీనికి? దీంట్లో మొత్తం భగవంతుని వైపే తిరుగుతుంది మన దృష్టిని. అగ్ని బీజము అమృత బీజాలతో కలిపినటువంటి వాక్యాలే ఉంటాయి దీంట్లో. అందుకే అంత కెపాసిటీ ఉంటుంది దీంట్లో. ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదంకు దానికి అంతంత పవర్ పెట్టాడు.
వ్యాసమహర్షి అందుకే లాస్ట్ ఎండింగ్లో అన్నీ రచించిన తర్వాత ఇప్పటికీ రానటువంటి శాంతి ఏమొస్తుంది అని. ఎందుకంటే ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా అంత మందభాగ్యులే, అలసులు సొలసులు మందభాగ్యులు, సుకర్మములు ఎవి చేయజాలి కలియుగమందు మానవులు. అలసులు మంద బుద్ధి వాళ్ళు, అల్పతరాయులు, రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవి చేయజాలి కలియుగమునందు మానవులు. కావున నెయ్యది సర్వ సౌఖ్యమయ్యలబడు నేమిటుంబడు ఆత్మకు శాంతి మునింతర చెప్పవే అని అడుగుతాడు. అలసులు త్వరగా అలసిపోయే గుణం, మందబుద్ధి బలు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండదు. అల్పతరాయులు అల్పాయుష్కులు, ఉగ్రరోగ సంకలితులు, ఉగ్రరోగాలు. ఏం ఉగ్రరోగాలు అంటే వచ్చిందంటే పోనీ, ఏదైనా వచ్చిన రోగము ఏది వచ్చిన ఇంకా పోయే క్వశ్చన్ లేదు, అవి శరీరం పోయినప్పుడే పోతాయి. శరీరం నేను ఈ ఇల్లు ఉన్నంత వరకు నేను ఇంక కూర్చుంటానని కూర్చుంటాయి బాగా పెట్టేసుకొని. ఇంకా అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా నుంచి విడిపోవు. ఏవి షుగర్లు, బీపీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఒకటే, 2 పేర్లు చెప్పుకుంటాం. షుగర్, బీపీ అంతే సులభంగా. ఒకటేనా? వచ్చిన పోని లేవా? థైరాయిడ్ వస్తే పోతుంది, అల్సర్ వస్తే పోతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తే పోతాండి. అదేదో నువ్వు మాత్రలు మందులు వేసినప్పుడు నుంచే ఉపశమనం కలుగుతుంది, కానీ విడిచిపెట్టడంలే. ఈ ఎన్ని రోగాలు ఉన్నాయో ఉగ్ర రోగాలే ఇవన్నీ. ఏది వచ్చిందంటే పట్టుకుంటా గట్టిగా, ఇది నా సొంతము అంటే మొలాజ పెట్టావు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకో నా సొంతము అని కూర్చుంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకున్నా పాపం తిండి తిప్పలు. కొంతమంది ఎంతో కఠినంగా అన్ని కరెక్ట్గా తింటా అంటారు, కరెక్ట్గా ఉంటారు, పాపం వాకింగ్లు పోతారు, ఎక్సర్సైజ్లు చేస్తారు, అన్నీ చేస్తారు. చేసిన మాత్రం ఇది వాడే ఆ టైం ఇవి వాడుతూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసిన దాని వల్ల ఉపశమనం చేసుకుంటారే కానీ తీసేసుకోలేకపోతున్నారు. అందుకే అలసులు మంద బుద్ధి వాళ్ళు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. మందభాగ్యులు అంటే భాగ్యం లేనటువంటి వాళ్ళు. ఏం మందభాగ్యమో? భాగ్యాలు లేవా ఇప్పుడు? ఇంతకు ముందు లేదేమో, ఇప్పుడు అన్ని భాగ్యాలు ఉంటాయి కదా. మరి భాగ్యం లేదంటే ఉంది. ఏంది? బ్రహ్మాండమైన స్వీట్లు తినచ్చు, తినాలని ఇష్టము ఉంది, తినేకైతే లేదు. ఎక్కువ తింటే ఒకటి తింటాను, ఇంకా తినాలనిపిస్తే అది తింటే ఇక్కడ విషం ఎక్కుతుందేమో అని భయం. ఇప్పుడు అది తీపి కింద లేదు, అది ఏమంటే చేదు కింద కూడా కాదు, అది విషం కింద ఉంది. ఏది? షుగర్లకు ఎంత స్వీట్ తింటే అంత విషమే, విషం ఎక్కిపోతుంది బాడీకి. ఏమంటా తేడా? మంద భాగ్యులు, భాగ్యం ఉంది కానీ ఏంది అనుభవించేకైతే లేదు. ప్రతి ఒక్కరిలో నీకు 100కి 80, 90 ఎవరున్నారో కానీ పూర్తి ఆరోగ్యంగా పూర్ణంగా ఏదో ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది, అదో అన్నీ తప్పితే ఈ వయసు ఒక 60-40 ఏళ్ళు వస్తానే ఇంక మాకాలు నొప్పులు, ఇంకేం కావట్లేదు. పాపం మీకు ఎక్కలేరు దిగలేరు. ఎంతమంది ఇప్పుడు పిల్లలే కొంతమంది ఎత్తుకొస్తున్నారు. మందభాగ్యులు కదా, అంత ఐశ్వర్యం ఉండి కూడా మెట్టుకెక్కి దిగి బరువే. ఇంక ఆఖరికి ఇచ్చుకుంటారు, నడిచేకి వాకింగ్ చేసేట్లేదు. నువ్వు వాకింగ్ చేయకపోతే అరగదు. ఇంట్లో కూర్చుంటే తినింది అరగదు. ఈయన మళ్ళీ గ్యాస్ ట్రబుల్ రకరకాలైన. ఇంకెక్కడుంది నీకు మనిషికి? అందుకే భాగ్యము లేదు, మందభాగ్యులే. అంటే తక్కువ భాగ్యం కలిగినటువంటి వాళ్ళే ఏదో ముక్క తినచ్చు అంతే. స్వీట్ మీద అంత ఇష్టం ఉంటే ఒక ముక్క తినచ్చు, ఒక కాయ మీద ఇష్టం ఉంటే ఒక మొక్క తినచ్చు. ఏమంటారు డాక్టర్లు? ఎక్కువ తింటే వెళ్ళిపోతుంది అంటారు. అందుకే నోరు మూసుకొని మామిడికాయ అంటే నాకు బలి ఇష్టమైతే ఏం చేస్తావు? డబ్బులు ఉన్నాయి, తినే మాత్రం కష్టం, ఏం చేయలేదు. మందభాగ్యులు, అల్పతరాయులు ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంతకు ముందు చాలా నాళ్ళు బతికేవాళ్ళు పాపం. ఇప్పుడు ఎప్పుడు పోతారో వానికే తెలియదు. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, అల్పతరాయులు, సుకర్మములు ఎవియో చేయజాలి కలియుగమునందు మానవులు. మంచి కార్యాలు మాత్రం చేయరు. చేస్తారా? చేయరు. ఏంటి చేయలే? ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇచ్చే గుణం లేదు, లోభం,
విపరీతమైన లోకం. అంత ఐశ్వర్యం ఉండి కూడా నువ్వు భాగ్యం లేకుండా ఏడబోతానంటే మందభాగ్యులని ఎవరిని అంటారంటే, తండ్రిగా ధనం ఉంది, ₹1 నేను ఎవరికి నా జ్వరాన్ని కూడా నేను అప్పినంటాడు. అయిపోయింది, క్లోజ్. వాళ్ళ ధనం అంతా మనకి తీసుకుపోయి ఎట్లా వారేసినట్టే. ఎందుకు పనికిరాదు. కోట్లు ఉంది, అయినా దాంట్లో పుణ్యంగా మార్చుకునే కెపాసిటీ మాత్రం మానవునికి లేదు ఈ కలికాలంలో. అయిపోతుంది, పోతుంది అనేది కానీ అది వస్తుంది అనేటటువంటి జ్ఞానము మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ తెలిసినా కూడా ఈ బుద్ధి కాదు. తెలియనివాడు ఎక్కువ ఉంటే అది వేరే విషయం. మనకు తెలుసు, అయినా మనం కూడా ఈ బుద్ధి కాదు. ఎందుకంటే ఇది కలి ప్రభావం. అంటే ఉండదు దండిగా ఏం చేస్తావు, కాల్చుకోవాలి. ఎందుకు పనికిరాదు, కాల్చకు కూడా పనికిరాదు. నీకు నువ్వు పెట్టలేవు, నీకు పుణ్యం రాదు. నువ్వేం మూట కట్టుకుంటావు, అది సంపాదిస్తావు. సంపాదించిన క్రమంలో బాగా పాపం కట్టుకుంటావు. తర్వాత ఈ భూమిని వదిలినప్పుడు నీ వెంట వచ్చేదైతే ఆ పాపం వస్తుంది, కానీ ఈ సంపద మాత్రం నీకు ఒక నయా పెస రాదు. అయితే దీన్ని కూడా అనుభవించేవాడు అనుభవిస్తాడో, నాశనం చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడు. వాడు ఏమైతే మనకు వచ్చింది ఏముంది? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏమైనా మనకు సంబంధమే కాదు. ఎందుకు కథ విన్నారు కదా, వాడు అంటాడు ఏమని, దాంట్లో చిత్రకేతు ఉపాఖ్యానంలో ఏమంటాడు, నారద మహర్షి డైరెక్ట్గా శరీరానికి పిలిపిస్తే ఏమంటాడు ఆయన, ఎవరు ఎంతమంది తల్లిదండ్రులు ఇట్లా వాళ్ళు కోట్లకుండా నాకు ఇళ్ళలో ఎవరిని సంతృప్తపరచమంటావు. కర్మవశమనందు సుఖంబు లేక జీవ తిరిగిన యోనుల తిరుగు నాకు వీళ్ళ ఏ జన్మ ముందు వీరు తల్లిదండ్రులైనారో చెప్పవే తాపసేంద్ర. ఏమంటాడు, ఇసుక నదీ ప్రవాహం వచ్చినప్పుడు ఇసుక కుప్పలు కూడుతుంది. ఆడ కొన్ని ఇసుకలు కూడుకుంటాయి, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ దాని దారి అది పోతాయి. అదేవిధంగా ఎంతోమంది నాకు తల్లిదండ్రులు, వీళ్ళు ఎవరు యాజన్మలు వెళ్ళి తల్లిదండ్రులలో వీళ్ళ కోసం నేను ఇంటికి రావాలా, నాకు శరీరం వదులుతానే అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం చేసి ఇప్పుడు నేను ఆ పనిలోనే ఆ ప్లానింగ్లోనే ఉండ. ఏం చేయాలి ఇప్పుడు, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి. అట్లా నువ్వు వచ్చి మళ్ళీ ఈ శరీరంలోకి రమ్మంటున్నావు. ఎలా వస్తానంటే అప్పుడు వస్తుంది చిత్రకేతుకు జ్ఞానోదయం అవుతుంది. అంతవరకు కూడా కొడుకే వచ్చి మళ్ళీ శరీరంలోకి వచ్చి నేను మాత్రం ఉండవు, నువ్వు ఋషివి, నువ్వు రాజర్షివి, దేవర్షివి, నువ్వు ఏదైనా సహాయం చేస్తే నాకు సహాయం చేయి, ముక్తిని పొందేదానికి ఏదన్నా ఉంటే మార్గం. ఇట్లా పనులు చెప్పొద్దు. వీనికి వచ్చి పుట్టు, వానికి వచ్చి పుట్టి, ఎంతమందికి పుట్టినాను, 1 కోట్ల మంది. ఎన్నిసార్లు పురుగు అయినానో, ఎన్నిసార్లు కుక్క అయినానో, ఎన్నిసార్లు పంది అయినాను. అన్ని జన్మల్లోకి రమ్మంటావా ఆయనకి? నువ్వు చెప్పాల్సిన మాట ఇది అంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిందే. మనకు వాళ్ళకు ఈ శరీరం ఉన్నంత వరకే సంబంధము. శరీరం వదిలితే ఏ సంబంధము లేదు. నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం. ఏం పాపం బిడ్డ వచ్చింటే ఒకనాడు లేవమ్మా అంటే నేను భాగవతానికి 25 రోజులు రావాలనుకున్నా 25 రోజులు. నా మనవడు ఫోన్ చేసి రమ్మంట అంటే నేనేం చేయాలా? నేను ఊరికి పోతానని ఉండాలి తాత అంటున్నాడు. ఏం చేస్తాం, పోతావా ఉంటావా? కొడుకు వచ్చినాడు, ఊరికి పోతాడు. ఈ పొద్దే 21 రోజుల్లోనే పడింది. ఖచ్చితంగా వస్తుంది. మనల్ని పరీక్షించే పరీక్ష వస్తుంది. దాని ముందర నిలబడి ముందు ఒకనాడే ఒక మెట్టు ఎక్కినావు అనుకో, నీకు ఇంక మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో నీకు ఇది అడ్డు కాదు. అది నీ పురుష శక్తి, నీలో కెపాసిటీ ఏందని ఆడే చెప్తుంది. మన కెపాసిటీ. ఇప్పుడు నేను ఇది రాలే మేడం, నా కొడుకు వచ్చినాడు, నా మనవడు వచ్చినాడు. వాడు అంటాడు తాత నీ పొద్దు పాతాండి రోజుసేపు 1 అర్ధగంట లేట్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు దానికి వల్ల దీనికి రాలంటారా మీరు? వాడేమనుకుంటాడు? ఏమనుకుంటే ఏమనుకుంటే ఏమవుతుంది? ఏమని అనుకోనిలే, ఆగిపోయేమని కాపాడతాడా? వచ్చింది ఇది ఇందే 21 రోజులు నిన్నామే. ఒక దినం కూడా మనవన్ని కూడా బిడ్డలను కూడా పెళ్ళాలను కూడా ఎవరిని లెక్క చేయకోకుండా నేను వచ్చి ఇన్నాను అనే వాళ్ళకి మాత్రం ఇది భగవంతుడి ఖాతాలో, మన ఖాతాలో పడిపోయింటుంది. ఆ పొద్దు భగవంతుడిని కూడా అడగచ్చు. ఏమని అన్నింటినీ విడిచిపెట్టి 21 రోజు భాగవతం విన్నామయ్యా. అన్ని శాస్త్రాల్లోకి అద్భుతమైంది అంటారు కదా పురాణం. అది
అన్నీ దాన్ని శ్లాఘిస్తాయి. ఋషులంతా శ్లాఘిస్తున్నారు, మహాపురుషులంతా శ్లాఘిస్తున్నారు. అంత గొప్పది లేదని 21 రోజులు విన్నాము. దీన్ని అడ్డపెట్టుకొని మాకు ఏదైనా చెయ్యి అంటే అప్పుడు భగవంతునికి కూడా మనకు అడిగే అధికారం ఉంటుంది. కాబట్టి భగవంతుడు కూడా చెప్తాడు. మన కర్మేమో ఏం జ్వరం వస్తుంది, నాకు జ్వరం వచ్చింది పొద్దు రాలేదు, ఏం జ్వరం వస్తే ఏం రోగం వచ్చింది, ఏం చేస్తుంది? ఆడేమన్నా జ్వరం వచ్చింటే ఏమన్నా పడిపోయింటామా? ఆడ కూర్చోమా? ఈడే కూర్చుంటే అది బాయ్ కదా. ఏమైంది? ఆ బాధపడిచ్చి నువ్వు ఉన్నావంటే పంచాగ్నుల ముందర మధ్యలో కూర్చొని చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి జ్వరం విపరీతంగా 105, 110 ఉన్నప్పుడు జ్వరం వచ్చేటప్పుడు అగ్ని 5 పంచాగ్నులు అంటే 5 మూల 5 అగ్ని మండుతా అంటే వాటి మధ్యలో కూర్చొని ధ్యానంలో కూర్చుండేవాడు. అంత అగ్నిలో అగ్ని వేడి, ఇప్పటికే వేడైపోయింది బాడీ, దాన్ని కూర్చోద్దంటే పోతే ఏమవుతుంది? ఇది నా కార్యక్రమం ఆగదు, నేను చేస్తానని కూర్చున్నాడు. అట్లా వాళ్ళకు ముక్తి రాకేమొస్తుంది? అది లెక్క. ఏమిలో 1 గంట సేపు ధ్యానం, 7 గంట సేపు క్లాసునేకి ఏమడ్డం వస్తాయో ఏమి కథో, అదే కలికాలం అనేది. అలా మనం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆధ్యాత్మికం అంటే అంత తేలిక కాదు. అందులోనూ కలికాలంలో నువ్వు ఏ చిన్న ప్రయత్నం చేసినా అది కొండంత బలాన్ని ఇస్తా అంటది. మిగతా యుగాల మాదిరి కాదు. కృత త్రేతాయుగాల్లో చేసిన 1 సంవత్సరము చేసిన దానికి ఇక్కడ 1 దినం చేస్తే చాలు. 1 దినంలో సంవత్సర ఫలం వస్తుంది. అంత భాగ్యం ఉంది కలికాలంలో చేసుకునేవాళ్ళు. అందుకే ఈ కలికాలంలో 1000 ఏళ్ళు ఆడు తపస్సు చేసిన ఫలము 1 రోజులో సంపాదించవచ్చు. అంత గొప్ప ఫలితం ఉంది. ఆ మాటలు చెప్తా ఉండే శాస్త్రాలు మనం. అయితే మనకు మాత్రం మాయ కప్పుతానే ఉంది. మనం దానికి సురుచికి లొంగిపోతానే ఉన్నాం. సునీత మాటలు వినడం లేదు. సునీత మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. సునీత మాటలు వినడం లేదు. నాయన ఈ రూట్లో ఉండరా, నువ్వు బాగుపడతావని చెప్తాను. ఆ మాటలు మనకు రుచి లేదు. సురుచి అది ఆ రుచే బలంగా ఉంటుంది. భౌతిక ప్రపంచం రుచి చాలా బాగుంటుంది. మన వాళ్ళ రుచి బాగుంటుంది, పెళ్ళాం రుచి బాగుంటుంది, భర్తల రుచి బాగుంటుంది, ధనం రుచి బాగుంటుంది. నీ జీవన రుచి బాగుండదు. నీకు జీవుని ఉద్ధరించుకోరా అని చెప్తుంది. దాన్ని మాత్రం మనం ఏమాత్రం పట్టించుకో. జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికే కలికాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు ఉంటాయని తెలుసు. అయినా జన్మ మనం తెలిసే జన్మ డిజైన్ చేసుకొని భూమి మీదకి వచ్చాం. వీటికి వచ్చి మళ్ళా దానికే లొంగిపోతాం. ఈ లొంగకూడదు అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనకు ఆ శక్తి రావాలా, తర్వాత దానిపైన మక్కువ ఏర్పడాలంటే ఏం చేయాలా మేడం? ఊరికే ధ్యానం చేస్తుందే. ఫస్ట్ ధ్యానం చేసే ముందు భగవంతుని పైన విశ్వాసం పెంచుకోవాల్సి ఉంటుంది. భగవద్విశ్వాసంతోనే ధ్యానము నిలబడుతుంది. ఏమంట? ఏడ పొందుతారు భగవంతుని అని చెప్తాడు. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి. భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే ధ్యానమందున ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. ఏమంటాడు? భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే భగవంతుని పైన ధ్యాస మళ్ళీ భగవంతుని ధ్యానం ఎప్పుడైతే మనలో, భగవంతుని స్ఫురణ మనలో ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటుందో, కలుగుతూ ఉంటుందో, ఆ పరిపక్వ బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి శుద్ధమైనప్పుడు ధ్యానంలో కూర్చుంటే నిశ్చలమైపోతుంది మనసు. అట్టే కాదు, ధ్యానం ఖచ్చితంగా చేసి ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మానుభవం యొక్క అనుభవం వస్తుంది మనకు. ఏమి ఆత్మ గొప్పతనము? రామకృష్ణ పరమహంసను ఎవరో అడిగారంట, ఈ ప్రపంచంలో ఎంగిల్ చేయింది ఏదైనా ఉందా అని. ఉంది, ఒకటి అని చెప్పాడంట. ఏది అది అన్నాడు? ఆత్మ అన్నాడు. ఎట్లా అంటే ఆత్మని ఎవడైనా అనుభవించుతారే కానీ నోటితో చెప్పలేరంట. దాని గురించి మాటలతో చెప్పేది కాదు ఆత్మ. ఆత్మ అనే మాట నచ్చు కానీ దాని అనుభవం ఏమి అని అడిగితే అనుభవం అనుభవించిన వానికే తెలుస్తుంది కానీ బయటికి చెప్పేది మాటల్లోకి వచ్చేది. అది ఎంగిల్ చేసేది కాదు. నోటి నుంచి మాట వస్తే కదా ఎంగిలి, లేకపోతే నాకు ఎంగిలి ఎక్కడ వస్తుంది?
అందుకే ఏమంటారు, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందున ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమప్పు, అశాశ్వతమైనవి కాదు, ఇవి వచ్చే పోయేటివి కాదు, ఈ పొద్దు సంపాదించే పోగొట్టుకునేటివి కాదు, ఈ భౌతిక సంపదే కాదు, పుణ్యం కూడా ఈ పొద్దు సంపాదించుకుంటాం, రేపు పోగొట్టుకుంటాం. శాశ్వతానంద సుఖం మోక్షమే వస్తుంది అంటాడు. దీన్ని అర్థం కాదు మనకు, వింటే కదా అర్థం. అట్లా ఎంత భాగ్యవంతులంటే నిజంగా చెప్పాలంటే ఈ ధ్యానం సెంటర్లో కూడా ఎవరు అదృష్టవంతులంటే ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళలో రోజు వచ్చి దానికోసం తాపాత్రయపడి వింటాండరే వాళ్ళు వినడంలోనే వాళ్ళ మనసు మారిపోతుంది. ఎందుకంటే భగవంతుని గురించి వినడంలో కానీ పలకడంలో కానీ చెప్పడంలో కానీ పేరు పెట్టి పిలుచుటనైనా గేలినైనా విశ్రామ కేలినైనా పద్య గద్య గీతా భావార్థములైన కమలనైన దళప కలసహారము అంటాడు. ఆ ఎవరిని ఆ భగవంతుని గురించి స్మరణ నువ్వు చేసిన మాత్రం చేత పలికిన మాత్రం చేత నీకు పాపాలన్నీ కాలిపోతాయి, శుద్ధి అవుతాయి అని చెప్తాడు. అలా శుద్ధి అయితే నువ్వు జ్ఞానము ఒక గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం నీలో నిలబడుతుంది, నువ్వు ముక్తిని పొందుతావు. ఫస్ట్ నీకు భగవంతుని యొక్క పైన విశ్వాసం ఏర్పడాలి. ఆ విశ్వసించినప్పుడే నువ్వు హాయిగా ఉండగలవు, శాంతిగా ఉండగలవు. అప్పుడే నువ్వు ధ్యానంలో కూడా నిర్మలంగా ఉండగలవు, నీ మనస్సు నిలబెట్టుకోగలవు, మనసుకు అతీత స్థితికి వెళ్ళగలవు, నీ చిత్తశుద్ధి పూర్తి కలిగించుకోవాలి, నీ గురువుల సాక్షాత్కారం ఉంటుంది, వాళ్ళ అవగాహనతో నీకు జ్ఞానోదయమై ముక్తిని పొంది శాశ్వతానందాన్ని పొందుతావు అని మనకు శాస్త్రాలన్నీ చెబుతున్నా మన పని మాత్రం మనకు బయటవే కనబడతాయి. కానీ ఇది బహిర్ముఖ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట నువ్వు ఎంత పరిగెత్తిన వాళ్ళకి దొరకదు, అంతర్ముఖం అయితే మాత్రం నీకు భగవంతుడు దొరుకుతాడు. నువ్వు అంతర్ముఖం మాత్రం మనం కాదు. నిరంతరము ఈడ కూర్చున్నా మనం అంతర్ముఖంగా ఉన్నాము, కన్ను మూసుకుంటాం కానీ అంతర్ముఖం ఉండేది తక్కువ, బయట ఆలోచనలే ఎక్కువ. అదేం బాయనో ఇదేం బాయనో, మనకేమో రోగం ఉందంటే సత్య వరకు కూడా ఇంకా సంపాదించాల ఇంకా కూడబెట్టాలనే ఆశ తప్ప భగవంతుని తెలుసుకుందామనే ఆలోచన మాత్రం రాదు. ఖచ్చితంగా అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత తన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకు వదిలేసి నువ్వు దైవ మార్గంలో ఉండాలి. ఖచ్చితంగా మహా చక్రవర్తులు కూడా అంత వైభవాలు అనుభవించే వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళ పిల్లలు ఎదిగితే వాళ్ళకి రాజ్యాభిషేకం చేసి ఆశ్రమాలకు వెళ్ళిపోయేవాళ్ళు, దైవచింతనలో ఉండేవాళ్ళు. మనకంటే ఇప్పుడు అది లేదు కాబట్టి ఈ ముందు ఏదో వాళ్ళకి కట్టేసి ఏదోనైనా మాకు పిడస పెడితే చాలు, తిని మాకు ఆకలి ఉంటే చాలు, మాకు ఏ వైభవాలు అవసరం లేదని ఖచ్చితంగా దైవచింతనలో ఉండాలి. వాళ్ళు జన్మలు దండం చేసుకుంటారు. ఈ సత్య వరకు బొగిట్లో నుంచి మేము బిగించేవాళ్ళు దీము మాది అధికారం కావాలా అనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ముక్తి లేదు, మోక్షం లేదు. ఈ ఆలోచనలో ఉన్నాయి. 60 ఏళ్ళైనా సంపాదించాలంటాడు, ఉద్యోగం రిటైర్డ్ అయినా సంపాదించాలంటాడు, ఇంకా మేము చేస్తానరా ఇంకా సంపాదిస్తాను. ఎవరి కోసరము అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా వాడు తప్పు చేయడు. ఆ సంపాదించిందని ఏమన్నా ధర్మానికి వినియోగిస్తాడో ధర్మ మార్గంలో పెడతాడో అంటే లే, ఏం చేస్తావు? ఏమంటే కూడబెట్టి ఏదో నాడు వదిలేసి వెళ్ళిపోతావు అంతే. దానికి దీనికి నీకేం సంబంధం లేదు. అది నాకు ఇంత ఉంది అనుకోవచ్చు అంతే. అంతవరకే నీకు అతృప్తి. అంతే, నేను ఇంత సంపాదించిన అహంకారం కొంచెం శాంతిస్తాను. అహంకార శాంతే కానీ ఆత్మశాంతి కాదు. ఇది ఆత్మశాంతి శాశ్వతం, అహంకార శాంతి తాత్కాలికంగా ఉంటుంది. నేను ఇంత సంపాదించాను దాంట్లో కూడా ఉంటుంది, అహంకారం కూడా శాంతి చేస్తా ఉంటుంది. ఇన్ని సంపాదించిన ఈ పొద్దు నాకు ఇది వచ్చింది లాభం, ఏం ప్రయోజనం? వచ్చిందాన్ని ఏం ఉపయోగపెట్టుకుంటాం? ఇది ఎట్లుండాలంటే సమ్మిడి తీసుకొని కొట్టినట్టు ఉండాలి. కొట్టేవాడు కాదు మనకు, బుద్ధి చెప్పినవాడు బుద్ధినే మేలయాన్ని సాకి కోకలు శ్రీకాకు పడవేసి మైలు తీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధినే మేలయా విశ్వదాభిరామ వినరవేమంట. బుద్ధి చెప్పేవాడు బుద్ధినే కూడా పర్వాలే, ఎందుకంటే దానికి మళ్ళిస్తాడు.
అలా బుద్ధి చెప్పే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలి. మనకు చేదుగా కనపడిన విషయాలు ఇని మనకు అర్థమని అవుతుంది. అహంకారం అనుగుతుంది, లేకపోతే దాని బలం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పెంచుతూనే ఉంటాం, దానికి బలాన్ని పెంచుతాను. వాళ్ళకు ఈ భౌతిక విషయాల్లో పడి ఇంకా బలం పెంచుతాను. నాకు ఇన్నుండే ఇంకా పెరిగిపోతుంది. పర్వతాలు ఎక్కడ కథ ఇడిచిపెట్టి అట్టుకోపోతాను. ఇన్ని కళ్యాణం మంది మంచి ఈ పొద్దు మనకు కూడా ఇక్కడ పరీక్ష. కథ అయిపోయే వరకు వదిలేదైతే ఉండదు. ఎంతసేపు నిలబడతారో లేకపోతే దూరి వెళ్ళిపోతారో చూద్దాం, ఎంతమంది లేస్తారో. 8 అవుతుంది అనుకో, కథ అయిపోయే వరకు వదిలేదు. మేడం అయితే 7 గంటలకి కథ వదులు, నువ్వు ఏడని అర్థంలో నిలిపేసుకో, మాకేం సంబంధం లేదు. ఖచ్చితంగా అంటే 7 గంటలకు వదిలేయాలంట. నేనైతే 7 గంటలకు వదలను. ఎందుకంటే నేను కథాపన నా ఇంతకు నేను చెప్పుకుంటానే ఉంటా. ఇవాళ మీరంతా బయటి పనులు చేసుకోండి. కాబట్టి ఇలా ఎక్కడికి వచ్చినాము? రుక్మిణీదేవికి కళ్యాణం వాడైతే ఫిక్స్ చేసేసాడు. ఇంకా దాంట్లో ఏం లేదు, ఇంకా మార్పు లేదు. ఫిక్స్ చేస్తానే రుక్మిణీదేవి తండ్రికి చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే తండ్రికి ఏమి ఇష్టమే, తండ్రి జరగదు, ఇంకెవరిది జరగదు. వాని మాట ఎవరి మాట వినడు. వాని కర్మేమంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కదరీ బంధం అంటే ఆమె వెంట్రుకలు ఉంటాయే, వెంట్రుకలు, ఆమె వెంట్రుకలు చూస్తే కూడా జ్ఞానం వస్తుందంట. అజ్ఞానం మాయమైపోతుంది. రుక్మిణీదేవి తల వెంట్రుకలు, లక్ష్మీదేవి తల వెంట్రుకలు చూస్తే కూడా ఎవరికైనా అజ్ఞానం మటుమాయమైపోతుంది. వాని కర్మేమో వాడు రోజు చూస్తానే ఉన్నాడు. ఆ ఇంటికి రోజు, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు రోజు చూస్తా అంటాడు కదా, మనం రోజు చూస్తానే వానికైతే అజ్ఞానం కలగలేదు. వాడిని జన్మల్లో పాపం చేసుకున్నాడో తెలియదు. అంత గొప్ప లక్ష్మీదేవి ఎదురుగా ఉన్నా వాడికి చూస్తే దుష్టభావనే ఉంది. అందరూ ఒక రూట్లో పోదామంటే వాడు మాత్రం ఒక రూట్లో పోదామంటాడు. ఇక వానికి దుష్ట సంగతం చాలా ఉంది. జరాసంధులు లాంటి వాళ్ళంతా జతలు చాలా ఉండాలి, వాళ్ళ బలం ఎక్కువ. ఈయన అనుకుంటే ఈయన ఎత్తకపోయి ఉంటే సరే జైల్లో పెట్టేస్తారు. అందుకే ఆయన నోరు మెదపడం, ఆయన అంత ఇష్టమే, ఆయన రావడం. అంటే అందరితో పాటు కృష్ణుని కూడా పంపించారు. అవి పెళ్ళి లేఖలు, పెళ్ళి అవుతాను. ఇక ఏమనుకుంది, ఇప్పుడు నన్ను రక్షించగలిగిన వాళ్ళు ఎవరు లేరు, సాక్షాత్తు భగవానుడే రక్షించాల. కాబట్టి ఆయన్ను చేరవేళ్ళ ఈ వార్త. నీ పైన నాకు ఇష్టం ఉంది, నేను చేసుకోవాలనుకుంటున్నాను. నేను నీ భార్యగా కాదు, నీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దైవాన్ని, నీ దైవ సేవ నాకు కావాలనుకుంటున్నాను. అదేదో నాకు కామంతోనో కోరికతోనో కాదు, నిన్ను చేసుకోవాలనుకుంటాను. నీ గణగుణాలని నాకు తెలుసు, విన్నా. నీలాంటి వానికే నేను సేవలు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. భగవంతుని ఫిక్స్ అయిపోయాను. నేను భక్తురాలను కాబట్టి నిన్నే తప్ప నేను అన్యులను నేను వశం కాను. నువ్వు సింహానికి దక్కాల్సిన దాన్ని నక్క ఎత్తకపోవాలని చూస్తాను. కాబట్టి నువ్వు వచ్చి నన్ను తీసుకుపో అని చెప్పేదానికి ఒక ఆమె గురువైనటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన్ని పిలిచి ఎట్లన్నా కానీ నేను ఇచ్చిన ఈ వార్తను నువ్వు కృష్ణునికి చేరవేసి చేసిన లేఖలు రాసింది. అయినా లేఖలు రాసింది అనేది కూడా ఈ మన కలికాలంలో అప్పుడు కాలంలోనే రుక్మిణీదేవి ప్రేమలేఖలు రాసిందంటే మనం రాస్తే గొప్ప. ఆమె ప్రేమలేఖలు రాయలే. ఎవరు అట్లంటే ప్రతి స్త్రీ పురుషుడు అంతా స్త్రీలే, ఒక్క భగవంతుడే పురుషుడు. భగవంతుడిని కావాలనుకొని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎవరొద్దు అనుకుంటారు? సర్వానందాలు ఆయనలో ఉంటాయి. సర్వానందం ఆయనతో ఎప్పుడైతే మనము చేరతామో అన్ని ఆనందాలు మనకు వస్తాయంటే ఎవరు పోగొట్టుకుంటారు? అయితే మనం ఆ దారిలో వెళ్ళడానికి మనకు దారి దొరక్క మనం అలా ఆగిపోయామే. కానీ దారి దొరికితే వెళ్ళిపోతారు, ఎవరు ఉన్నాడు. మన పాపకర్మలు అనేవి మనకు అడ్డొస్తున్నాయి కాబట్టి మనం నెట్టేస్తున్నాయి వెనక్కి.
దైవ మార్గంలోకి రానివ్వడంలే. కాబట్టి ఆమె అనుకుంది, ఆ అగ్నిజ్యోతిని పిలిచి, స్వామి నా పరిస్థితి ఇది అంటే, తల్లి నాకెంత కష్టమైనా సరే నేను పోయి ఈ వార్త కృష్ణునికి తెలుపుతాను అని చెప్పి బయలుదేరాడు. 7 రోజులంతా ప్రయాణం చేశాడు. ఇది చాలా దూరం, 100 మైళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే. వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ వెళ్తూ ఒకరోజు అలసిపోయి చెట్టు కింద పడిపోయాడు. ఇక ఆయనకు మర్చిపోయి తన మనిషి పడుకుంటూ పోయాడు. కళ్ళు తెరిచేపటికి అడవి లేదు, అడవిలో పడిపోయాడు. ఆయన అడవి లేదు, ఆయన పోయే భవనంలో ఉన్నాడు. ఏది ఈ ఊరు ఎక్కడొచ్చినా ఇక్కడ ఎట్లొచ్చినా అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి అడిగారు. ఏది శ్రీకృష్ణుని భవనానికి ఎదురుగానే ఒక భవనం ఉంటుంది, ఆ భవనంలో పడిపోయినాడు. ఆయన పనుకున్నాడు. లేచి అప్పుడు చూస్తే ఏడున్నాను నేనంటే, వీటికొచ్చి ఆడున్నానంటావే ఇదేంటనుకున్నావు, కృష్ణుని సామ్రాజ్యం, కృష్ణుని నిలయాలు. ఇక్కడికి వచ్చి నువ్వు కృష్ణుని దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఏడున్నాను అంటున్నావు, నీకేమైనా భ్రమలో ఉన్నావా అంటే అప్పుడు అర్థం కాదానికి. ఏంది, కృష్ణుడే తన మాయ చేశాడు, టైం లేదు, అందుకోసము తీసుకొచ్చి అది వినాలా, వార్త వినే వెళ్ళాలా. కాబట్టి ఆయన వెళ్ళాడు. అందులో ఒక భవనం ఉండేది, స్వధర్మ భవనం అనేది ఉండేది. స్వధర్మ, ఇది దాని పేరు ఏమంటే సౌధం, స్వధర్మ సౌధం అనేది ఉండేది. ఆ సౌధంలో కూర్చుంటాడు అనుకో కృష్ణుడు. కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినంత స్థలం అట్లా పెరుగుతూనే ఉంటుంది. అది దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చాడు కృష్ణునికి ఫస్ట్. ఆ భవనము ఆడే ఉండాల్సిన పనిలే. కృష్ణుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని చదివి నువ్వు ఇంటికి రా అంటే అక్కడికి వస్తాడు అంతే. ఎవడైనా సభ ఆశీనులు కావచ్చు, ఆ సభలో పాల్గొనవచ్చు. అటువంటి సభ ఆ రోజు ఎక్కడ ఉంటాడు కృష్ణుడు అంటే, అక్కడ ఉంటాడంటే పోతే ఆ సభలో ఒకడే కూర్చున్నాడు. ఇంకెవరు ఇతరత్ర ఎవరు లేరు ఆ సౌధంలో. ఈ అగ్నిజ్యోతుడు వేరు. మంచి ఛాన్స్ చిక్కిందని స్వామి ఒక బ్రాహ్మణుడు వచ్చినాడంటే ఆయన ఎదురేగి అర్ఘ్యపాదాలు ఇచ్చి తన పాదాలు కడిగి తర్వాత నెత్తిని చల్లుకునేవాడు. అట్లా ఆయన పిలిచి, బ్రాహ్మణుడు అంటేనే పరమ ప్రీతి ఆయనకు. ఏం బ్రాహ్మణుని గొప్పతనము, నిత్య సంతోషి అంటే నిత్యము అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏ దానికి వెరవకోకుండా నిర్మలంగా నిశ్చలంగా దొరికిందే 10,000 అనుకునేవాడే బ్రాహ్మణుడు. ఆశపాశలు ఉండేవాడు బ్రాహ్మణుడు కాదు అంటాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు కాబట్టి ఆయన పిలిచిపోయాడు, కాళ్ళు కడిగాడు, తన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని కారణం ఏమి, ఎందుకు వచ్చాను అంటే ఆయన అప్పుడు తీసి లేఖలు ఇచ్చాడు. రుక్మిణీదేవి నన్ను పంపిందయ్యా, నేను కుండలపురం నుంచి వచ్చాను, విదర్భ దేశం నుంచి వచ్చాను, రుక్మిణీదేవి పంపగా వచ్చాను, ఆమె పంపింటే వచ్చినానని ఫస్ట్ లేఖలు ఇచ్చేశారు. ఈయనకు అన్ని గౌరవాలు అయిపోయిన తర్వాత లేఖలు ఇచ్చారు. లేఖలు చదువుకున్నాడు. ఒక్కొక్క లేఖ, ఈ లేఖలు ఉన్నాయి పరమ పూజనీయమైనవి, పరమ శక్తివంతమైనవి అంటారు. ఈ పద్యాలు చెప్పుకుంటే చాలంట. వానికి ఎంత దోషం ఉన్నా దోష ఫలితాలు రావాల్సిందే ఎగిరిపోతాయంట. ఈ పెళ్లిగాన పిల్లలు ఆడపిల్లలకైతే వాళ్ళకి ఎన్ని దోషాలున్నా తొలగిస్తాయంట. ధన్యుల్లోకం గుణాభిరామి గుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్ ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాల అలామంబు రాజన్యేకవ సింహ నా వల్లనే జన్మించని మోహములు అని చెప్పుకుంటుంది మా తల్లి. తండ్రి నువ్వు ఈ లేఖ చూస్తానే ఈ పాపకు ఇంత వ్యామోహమా, నా మీద మోహమా అనుకుంటావేమో. నిన్ను ఎవరు మోహించరు, నువ్వు భగవంతునివి. భగవంతుని మోహించిన వాళ్ళు ఎవరుంటారు? లక్ష్మీదేవే నిన్ను మోహించిందంట. ఏమంట, పాల సముద్రంలో నుంచి లక్ష్మీదేవి బయటకు వచ్చినప్పుడు అందరూ ఆమెను కోరుకున్నారంట లక్ష్మిని. సమస్త దేవతలు సమస్త రాక్షసులు అందరూ కావాలన్నారంట. ఎవరికీ లేదు. లక్ష్మీదేవి అనిందంట, నన్ను ఎవరు వాడో వాడినే నేను కోరుకుంటాను అనిందంట. అప్పుడు పాల సముద్రంలో పడుకొని హాయిగా ఏమి కోరిక లేకుండా ఉన్నాడంట నారాయణుడు. అందుకయ్యే ఆయన వెళ్ళకి ఈమె పోయి
వరమాలు వేసిందంట. వీళ్ళు ఎవరికి వరమాలు వేయలే, వీళ్ళంతా కోరుకున్న వాళ్ళకి ఎవరికి దక్కలే. ఏ కోరిక లేనుండాడే వాళ్ళ దగ్గరికి పోయి వరమాలు వేసిందంట. అంతటి లక్ష్మీదేవి నిన్ను కోరుకుంది. కాబట్టి నిన్ను కోరితే తప్పేముంది? నిన్ను కోరని వాళ్ళు ఎవరున్నారు? నువ్వు భగవంతునివి కాబట్టి నిన్ను ఎవరైనా కోరుకుంటారు. ధన్యులు లోక గుణాభిరామి కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితులు ఏ కన్యలు కోరరు? కోరదేమును రమాకాంతాల అలామంబు రాజన్యనే కవసింహ. నా వల్లనే జన్మించనే మోహములు, నాకు మాత్రమే మోహం ఉందయ్యా. నిన్ను చూస్తే నీకు అన్ని సుగుణాలు ఉన్నాయి. అన్ని సుగుణాలు ఉన్నటువంటి వాడిని ఎవరు కోరుకోరు? సాక్షాత్ నువ్వు భగవంతునివి. సాక్షాత్ లక్ష్మీదేవి కోరుకుంది. ఇంక మామూలు కోరేదేం పెద్ద విషయం. కాబట్టి అనుకుంటావేమని, ఒకవేళ నేను పూర్వజన్మల్లో ఏదైనా అంత గొప్ప పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యాన్ని అడ్డపెట్టుకొని నన్ను నీ దానిగా చేసుకో, నీ సేవ చేసుకోవాలని భావిస్తున్నా. వ్రతములు దేవగురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులు గత జన్మముల ఈశ్వరుని హరి జగత్ కళ్యాణముగాంచి చేసినేని వసుదేవునందనుడు నా చిత్తేశుడవుగా గాక నిర్జితులైపోదురుగాక జగదీశ ముఖ్యాదములు. ఎవరు? శిశుపాలులంతా నాశనం అయిపోతారు. వాళ్ళు నన్ను చేసుకోవాలనుకున్నట్టు నా దగ్గరికి రాకూడదు. నువ్వు మాత్రం నన్ను చేసుకోవాలి. ఇది నేను పూర్వజన్మలో వ్రతాలు దానాలు యజ్ఞాలు చేసి తర్వాత దాంట్లో నేను ఏది కూడా ఈశ్వర భావంతో భగవంతునికి నిన్ను నైవేద్యంగా పెట్టిన. నాకు ఇది కావాలని అడక్కోకుండా ఒకవేళ అటువంటి కర్మ ఏదైనా నేను చేసింటే ఆ కర్మను అడ్డ పెట్టుకొని నాకు నువ్వు భర్తగా రావాలి, నన్ను తీసుకుపోవాలి అని రాసిందండి. వ్రతములు దేవగురు ద్విజన్మ బుధ సేవలు దాన ధర్మాదులు గత జన్మముల ఈశ్వరుని హరి జగత్ కళ్యాణముగాంచి చేసినేని వసుదేవునందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోవుదురుగాక జగదీశ ముఖ్యాదములు అంటాడు. ఆదములు నాశనమవుతారు, నా దగ్గరికి రాలేరు, నన్ను ముట్టుకోలేరు. ఒకవేళ అలా నేను రాకపోతే నువ్వేం చేస్తావు అనే భావం ఏమైనా నీ దగ్గర ఉందేమో. నువ్వు ఒకవేళ రాలేదు, నన్ను చేపట్టలేదు అంటే నేను మాత్రం 100 జన్మలైనా నిన్ను చేసుకునే వరకే కాచుకుంటా. ఇది తపస్సులో కూర్చొని ఉంటా, అంతేగాని ఆత్మహత్య చేసుకుంటాను అనుకోవద్దు. మళ్ళీ పొరపాటు పిరికిదాన్ని కాదు నేను ఆత్మహత్య చేసుకునేది. నిన్ను సాధించుకునే వరకు నేను 100 ఏళ్ళైనా 100 జన్మలైనా తపస్సు చేసి నిన్ను సాధించుకుంటా అని చెప్తుంది. కృష్ణుడు నవ్వుకుంటూ చదువుతున్న లెటర్ ఓ లెటర్ ఇది ఫస్ట్ లెటర్ తీసిన మళ్ళీ లెటర్ తీసినాడు. ఒక లెటర్లో ఒక రకంగా రాస్తుంది ఆమె. ప్రాణేశుని మంజుల భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేన పురుషరత్నమా నీవు భోగింపగలేని తనలతో వెళ్ళని సౌందర్యమేన భువనమోహన నిన్ను గొడగానగాలేని చచ్చురింద్రియములు సత్వమేన దైత నీ అదరామృతము బానగాలేని జిహ్వకు బల రసిద్ధియేల నీరజాతనయ నీ వనమాలికా గంధమవ్వలేని జ్ఞానమేల ధన్య చరిత నీకు దాస్యము చేయని జన్మయేల 1000 జన్మలకు అంట. ఈ కన్నుండి ప్రయోజనం నిన్ను చూడని కన్ను ఇది వేస్ట్. ఏంటికి నాకు ఈ చెవులేంటికి? నీ మాటలు వినలేని చెవులు. ప్రతిదీ నాకున్న ప్రతి ఇంద్రియం కూడా వేస్టే. నిన్ను గురించి మాట్లాడి నీ నాలుగు ఉండే ప్రయోజనం ఏముంది నాకు? ఇలా చెప్పుకుందా మహాతల్లి. ఏమంట ఏమని చెప్పుకుంది? ఏం పద్ధతి? అన్నీ తెచ్చుకుంటూ పోతే ఇంకా 15 నిమిషాలు అయిపోయింది. ఎనికి చూడలేవు, ముందర కనపడతాను నేను. ప్రాణేశు నీ మంజుల భాషలు వినలేని కర్మరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతో వెళ్ళని సౌందర్యమేల భువనమోహన నిన్ను గొడగానగాలేని చచ్చురింద్రియముల సత్వమేల దైత నీ అదరామృతంబు బానగాలేని జిహ్వకు ఫలరసిద్ధియేల
నీరజాతనయ నీ వనమాలికా గంధమబ్బలేని జ్ఞానమేల ధన్య చరిత నీకు దాస్యము చేయని జన్మయ్యేలా ఎన్ని జన్మములకు, ఎన్ని జన్మలు ఎత్తితే ఏం ప్రయోజనం, నిన్ను చేరినప్పుడు వేస్ట్ అని చెప్పుకున్నాను. చెప్పుకొని కాబట్టి నువ్వు ఒక లెటర్ తిరిగేస్తున్నాడు. ఒక పక్కేమో ఆలోచన, ఈయన పోయినాడా లేదా, ఉన్నాడా లేదా అని ఇక్కడ నీకు ఆలోచన. ఈతమూర్తి ఓ పురుష సింహమా, సింహం పాలి సొమ్ము గోమాయు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుధ్యాయని నన్ను ఒడిదా గుంపైనంచునున్నవాడ యథమాదముండెరుగా అద్భుతమైన భగవత్ ప్రతాపము నువ్వు సింహానివి. ఒక నక్క నా కోసం కాసిపెట్టుకొని ఉందా, నన్ను ఎత్తకపోవాలని చూస్తాను. ప్రతి మనిషిని ఎత్తకపోవాలని చూస్తా ఉంటుంది మాయ. ఈ భౌతిక ప్రపంచంలో మోహం పట్టిస్తా అంటుంది. వాళ్ళకే కాదు మనకు కూడా ఇదే. ఏది ఆ నక్కే మన కోసం కూడా చూపెట్టుకుంది. మన వల్ల కూడా నక్క పోయేకే చూస్తుంది. భగవంతుని మీద నీ మీద భక్తి ఉండేవాడిని నక్కే అని చెప్తుంది. భగవంతుని మీద భక్తి ఉండేవానికి, భగవంతుడు కావాలనుకునేవానికి మాయ అని చెప్తుంది. మాయకు లొంగడు కదా, అదేం చెప్పుకుంటుంది. అది ఆ తాత్పర్యంలో లెవెల్లోకి వేసుకుంటే మనకు కూడా మాయ. మనకు ఆ నక్క ఎవరు, చైత్యుడు, వాడే శిశుపాలుడు. వాడు మనల్ని ఎత్తుకుపోయి చూస్తాడు. నిన్ను నమ్ముకున్న వాడు ఎట్లా ఎత్తుకుపోతాడు, మాయ ఎట్లా ఎత్తుకుపోతుంది భగవంతుని నమ్ముకున్నాను. శ్రీతమూర్తి యో పురుష సింహమా, నువ్వు సింహం, పురుష సింహము, సింహం పాలి సొమ్ము గోమాయు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుధ్యాయని నన్ను వడిగా గుంపోయేనంచున్నవాడ యథమాదముడు. నీ పదాలపైన నా మనస్సు లగ్నం చేసుకుని కూర్చున్నా. నన్ను ఎత్తుకోవాలని వాడు చూస్తున్నాడు. నీ మహిమ మనకి తెలియదు, నీ మహిమ నాకు తెలుసు. కాబట్టి నేను నమ్మినా నువ్వేం చేస్తావు చేయి. అని చెప్పి ఆమె ఒక్కొక్కటి చెప్పుకుంటుంది. తర్వాత ఆలోచన చేస్తాను. అంతలోనే ఇవన్నీ లెటర్లన్నీ చూసి కృష్ణుడు పక్కన పెట్టి, అయ్యా రుక్మిణీదేవికి నా పైన ఎంత ఇష్టం ఉందో, ఇట్లా నీ గణగుణాలు విని అంత ఇష్టపడింది నువ్వు చెప్తున్నావు. ఆమె నా గుణగణాలు చూసి ఎంతగా ఇష్టపడిందో, ఆమె గుణగణాలు చూసి కూడా నేను అంత ఇష్టపడ్డా. ఆమెకి ఎంత ఇష్టం ఉందో నాకు అంతకంటే డబ్బులు ఇష్టం ఉంది. డబ్బాలు ఉంది, మామూలు కూడా కాదు. ఆడికి పోయిన వాళ్ళంతా 7 విషయాలు ఆడు చెప్పిన వాళ్ళు వచ్చి, ఆడవాళ్ళు వచ్చి నాకు 7 చెప్పేవాళ్ళు మామూలుగా. ఆమె చెప్తుంటే ఇటువంటి కన్యామని కదా నేను వివాహం చేసుకోవాల్సిందని నిరంతరం ఆమె కోసం తప్పించిపోతున్నా. అయితే వాళ్ళ అవకాశం, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆమె ఒప్పుకొని పెళ్ళి ఒప్పుకుంటారు. నేను అడ్డం పోతే బాగుండదు కదా. నాకు ఆ శక్తి ఉన్నా నేను దౌర్జన్యంగా పోయట్లేదు కదా. ఇప్పుడు కదా అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆమె సంపద తెలుపుతాను కాబట్టి ఇప్పుడు పోవచ్చు నేను. సరే రెడీ, గెలవాడదాం. వెంటనే ఆర్డర్ వేశాడు, రథాలు తీసుకురాని. అతను కావాల్సిన ధనం ఏం కావాలయ్యా నీకు, తీసుకో అన్నాడు. అయినా నాకేముంది స్వామి, నువ్వు ఇచ్చిందే నాకు 10,000. నిత్య తృప్తి ఉంది. బ్రాహ్మణుడు అంటే నిత్య తృప్తి, వానికి నిరంతరము సంతోషం. సంతోషి ద్విజన్మానం అంటాడు. 2వ జన్మ పొందినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అంటే మామూలు మళ్ళా 2వ పుట్టుకు వచ్చినటువంటి వాడు. అటువంటి వారికి ఆశపాశాలు ఎక్కడ ఉంటాయి? ఆశపాశాలు ఉండవు. కాబట్టి 2వ జన్మ పొందినటువంటి వాడు, వానికి ఆశలు లేవు. కాబట్టి బయలుదేరాడు, రథం మీద బయలుదేరాడు. ఎవరికి చెప్పాలి కృష్ణుడు తన రథాన్ని సిద్ధం చేసుకోవడము, వెళ్ళిపోతున్నాడు. బలరాముడు బయట పోయి వచ్చాడు. ఎక్కడ పోయినా కృష్ణుడు కనపడలేదంటే ఇట్లా కుండిలిపురానికి పోయాడు. రుక్మిణీదేవిని ఇట్లా ఏదో వార్త పంపిందంటే దానికి పోయినాడంటే, అయ్యో అట్లయితే ఆడ యుద్ధం ఏమన్నా వాళ్ళు ఎదిరిస్తారేమో చెప్పి ఈయన వెంటనే వెనకాల బయలుదేరి వెళ్ళాడు. ఈయన సర్వసన్నద్ధమై సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయన డైరెక్ట్గా ఒకడే వెళ్ళిపోయాడు. అడుగు పెట్టాడు దాంట్లో, ఆ రాజ్యంలో అడుగు పెడతానే కృష్ణుడు వస్తున్న వార్త ఈ ప్రతి రాజు వస్తుంటే వాళ్ళకి స్వాగత సత్కారాలు అక్కడ జరుగుతాయి. స్వాగతంతో సత్కారాలు పలికారు, అన్ని సత్కారం చేశారు, పిలిచారు. కృష్ణుని కూడా అలానే సత్కారం చేశారు. సత్కారం చేసి ఆహ్వానించారు. ఏంటి రుక్మిణీదేవి కోసం వచ్చినాడు కాదు,
పెళ్ళికి వచ్చినాడు అనుకున్నారు. పెళ్లి కొడుకుని చేస్తాడారు, అక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈయన పోయినాడు. పోతుంటే అలా వాళ్ళు ఎంతో ఆనందంగా అలా పురవీధుల గుండా కృష్ణుడు వస్తుంటే ఆయన్ని చూసి అద్భుతంగా తన్మయత్వం చెందుతున్నారు ప్రజలు. ఎవరు? ఆ పట్టణవాసులంతా. ఎవడు పనికిమాలినోళ్ళకి ఇస్తానట్టు రుక్మి ఇస్తే ఇటువంటి మహానుభావుని కదా ఇవ్వాల్సింది. ఇది కదా జంట, మన రుక్మిణీదేవికిను ఈ కృష్ణునికి ఎంత అద్భుతంగా జంట, అద్భుతమైన జంట, ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ జంట కలిస్తే. మన పుణ్యం కూడా, మా పుణ్యం కూడా తీసుకొని అడ్డమేసి ఆ మూర్ఖుణ్ణి పక్కకు నెట్టి కృష్ణునితో కలపాలని అందరూ వేడుకున్నారంట భగవంతుని. ఈయన ముగ్ధమోహన సౌందర్యం ఏమంట, లలాట పలకే వచ్చేస్తలే కౌస్తుభం నాసాగ్రే వరం నవమత్తికం కరతలే వేణుం కరే కంకణం హరిచందనంచ కలయం కంటేశ ముక్తావాలి. ఆయన రూపం చేసేటప్పటికి ఏంది తీసుకున్నారు మీరు ఫస్ట్ మేడం? కస్తూరి తిలకం లలాట పలకే వచ్చస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం హరిచందనంచ కలయం కంటేషు ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని. ఎంత అద్భుతం! ఆయన చూస్తే అన్వయిస్తాం. ఆ నిమిలిపించము, ఆ పట్టు పీతాంబరాలు, ఆయన సుదర్శన చక్రము, ఆయన తేజస్సు అస్సలు ఇది మేఘపుత్తునక అంటే అట్లా ఉన్నాడు, అంత మెరిసిపోతున్నాడంట. చూసి అనుకున్నారంటే చూడడంలోనే మన రుక్మిణీదేవికి జత అంటే ఈయనే కదా అనుకున్నారంట. అంతా ఆ మాట ఏమో ఆయన చూస్తేనే ఈయన కదా మన రుక్మిణికి ఈయన కదా భర్త అనుకున్నారు. లోపలేమో అక్కడ ఫిక్స్ అయింది కదా, అయ్యో ఆ పనికిమాలోనికి ఇస్తున్నారేనో బాధ. అందుకే మా పుణ్యాన్ని అంతా అడ్డ పెట్టుకుని మా పుణ్యం ఏందని ఉంటే మేము చేసింది అంతా కూడా తీసుకొని రుక్మిణీదేవికి శ్రీకృష్ణుని కట్టబెట్టాలని కోరుకున్నారు. ఆయనకు పురవీధులు గుండా పోతుంటే నీరాజనం పెట్టారు. పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. అలా పూలు చల్లుతూ ఉంటే ఆయన అలా వెళ్ళి విడిది గృహంలోకి చేరాడు, విడిదిలోకి పోయాడు. విడిది చేస్తే వాళ్ళకు ఒక రాజు వచ్చినప్పుడు ఒక రాజుకి తగ్గట్టు వాళ్ళకు ఆ భవనాలు ఏర్పాటు చేసి ఉంటారు కదా. వీళ్ళకి భవనంలోకి పోయి బలరాముడు వచ్చాడు వెంటనే ఆయనకు ఒక భవనం ఇచ్చారు, ఈయనకు ఒక భవనం ఇచ్చారు. ఆయన భవనంలో ఈయన భవనంలో ఈయనకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రుక్మిణీదేవికి ఆత్రం ఉండేది ఇక్కడ. ఇంకా ఆయనేం బ్రాహ్మణుడు ఇంకా దించేశాడు. కృష్ణుడు పురవీధుల గుండా వెళ్ళిపోయాడు. ఈ ఏంది ఇంకా రాలేదే అని ఆపాత్రే పడుతుంది. పోయినాడు లేదు, చేరినాడు లేదు, ఇచ్చినాడు లేదు, చెప్పినాడో లేదు. చెప్తే కృష్ణుడు కూడా ఏమన్నా తిరస్కరించినాడేమో, ఈ పాపకేమి ఇంత పిచ్చా అనుకున్నాడేమో. గరుడా భూసురుడేగనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో కృష్ణుని అది విని తప్పుగా తలచునో చేసెనో ఈశ్వరుని అనుకూలింపదలుచునో తలపడో ఆర్యా మహాదేవిని రక్షింపనిరుగునో ఎరుగదు నా భాగ్యం ఎట్లున్నదో. ఎంత గొప్పగా చెప్పుకుందంటే గరుడా భూసురుడేగనో ఆ ఘనమైనటువంటి ఆ బ్రాహ్మణుడు వెళ్ళినాడో లేదో. గరుడా భూసురుడేగనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో ఏడ మార్గంలో ఆయాసంతో పాలేక ఎడన కూలిపడిపోయినాడేమో. కృష్ణుని ఒకవేళ పోయినాడనుకో, పోయి ఇచ్చినప్పుడు కృష్ణుని దగ్గరికి తప్పుగా తలచెను. ఈశ్వరుడు అనుకూలింపదలంచునో తలపడు. నేను చేసిన పుణ్యం నాకు ఉందో లేదో ఆ పుణ్యం లేకపోతే నాకు ఈశ్వరుడు సహాయం చేస్తాడో లేదో. ఆర్యా మహాదేవి నన్ను రక్షింపని ఎరుగునో ఎరగదో. ఆ పార్వతీమాత అయినా నాకు రక్ష కలిగిస్తుందో లేదో. నా భాగ్యం ఎట్లున్నదో ఏమో, నా భాగ్యం ఎట్లుందో నేనైతే హృదయపూర్వకంగా ఉండా. అయితే నా భాగ్యం ఎట్లుందో అంతా పరమేశ్వరుని ఇచ్చా అని ఆ జగన్మాత ఇచ్చా. జగన్మాతకు నా మొర ఆమె ఆలకిస్తుందో లేదో అంటుంది మళ్ళా డౌట్. కలడని వాడు కలడో లేడో అనే డౌట్.
పూర్తిగా చెప్పుకుంటాను కానీ ఏమంటే గరుడాభూసురుడేగను నడు మార్గాశాంతుడైకెను కృష్ణుందది విని తప్పుగా తలంచెను ఈశ్వరుడు అనుకూలింపదలచునో తలపడు ఆర్యా మహాదేవియు నచ్చింపనెరుగునో ఎరగదు నా భాగ్యం ఎట్లున్నదో అని చెప్పుకుంటుంది. అంతలోనే వచ్చేసాడు అగ్నిజ్యోతి. వచ్చి తల్లి వచ్చినాడు శ్రీకృష్ణుడు. నిన్ను రాక్షస వివాహంలో ఎత్తుకొని తీసుకొని పోతాడు. నువ్వు ఆలోచించాల్సిన పనిలే. ఎంతమంది శత్రువులు ఎదురైనా ఆయన ముందర మాత్రం నిలవలేరు. తీసుకొని పోతాడు. నువ్వు సంతోషంగా ఉండు అని ఒక మాట చెప్తాను. ఉప్పొంగిపోయిన మాట ఉప్పొంగి పాదాభివందనం చేసింది ఆ యొక్క బ్రాహ్మణుని. నీ రుణం నేను ఎప్పుడు తీర్చుకుంటాను ఏమో. ఆమె రుణం తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆమెకేం కావట్నంత వాని ఎప్పుడైతే ఆమె కార్యంలో పాల్గొన్నాడో అయిపోయింది ఆయన కదా. ఆయన ఆల్రెడీ బ్రహ్మజ్ఞానానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఏ లక్ష్మీ సంపద ఆయనకు అవసరం లేదు. కాబట్టి కనపడిన భూషణాలంట ఏంటివి బ్రాహ్మణునికి నిత్య తృప్తి అనేది అది కనపడదు, బయటికి కనపడదు. అది నిత్య భూషణం, లోపల ఎప్పుడూ ఆనందంగానే ఉంచుతుంది. అటువంటి భూషణాలు కలిగినటువంటి వాళ్ళకే పాదహవనం చేస్తాను అంటాడు భగవానుడే. భగవంతుడు నేను వాళ్ళ పాదాలు ఒత్తుతాను అంటాడు. అది వాళ్ళ గొప్పతనం. బ్రహ్మజ్ఞానాలు అంటే వాళ్ళ పాదాలు ఒత్తుతాను అంటాడు. అలా ఆయన వచ్చాడు. ఫస్ట్ లేఖలో రాసింది ఆయన, నువ్వు నన్ను ఎత్తకపోయేటప్పుడు మీ తల్లిదండ్రి అడ్డం వస్తారు కదా, నిన్నయ్య అడ్డం వస్తారు కదా, వాళ్ళందరినీ చంపాల్సి వస్తుంది కదా, వాళ్ళని చంపినప్పుడు నువ్వు బాధపడతావు కదా, అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏడుతా అంటే దాని పరిస్థితి ఏమి అని అంటావేమో కృష్ణ. నీకు ఒక ఉపాయాన్ని చెప్తున్నాను. నేను పెళ్ళికి ముందు నన్ను గౌరీ ఈశ్వరుని గుడికి తీసుకొని పార్వతీ ఆశీస్సుల కోసం, గౌరీ మాత కోసం, గౌరీ పూజ కోసం నన్ను ఆలయానికి తీసుకుపోతారు. అక్కడికి నువ్వు వస్తే అక్కడ సైన్యం కూడా తక్కువ ఉంటుంది. నేను కిందికి దిగి వస్తూ వెంటనే నేను రథం నిలిపితే వెంటనే వస్తే నీకు రథంలో ఎక్కుతాను, నన్ను తీసుకొని పో అని చెప్పింది. ఇక గౌరీ పూజకేమో తీసుకుపోతున్నారు. కృష్ణుడు వచ్చినాడు కదా, ధైర్యంగా పోతుంది. వస్తాలే పోయింది గౌరీ పూజ. ఆడ అన్నీ సాంప్రదాయబద్ధంగా చాలా ఉంది. ఆ సీన్ అంతా చెప్పుకుంటే చాలా ఎట్లా చేయాలో పెళ్ళిళ్ళు ఏం కదా, మనం చేసే పెళ్ళిళ్ళు అసలు పద్ధతులు లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నాం. అన్ని పద్ధతులు ఎలా ఉండాలి. సరే గౌరీ పూజ అంటే గౌరీ అని పేరు ఎవరికి, ఎందుకు వచ్చింది ఆ పేరు అదన్నా తెలుసా కన్నా. గౌరీ అనే మాత, గౌరీ మాత పూజ అంత ప్రభావితంగా ఎందుకు ఉంటుంది? ఎందుకు గౌరీ పూజ చేస్తారా? మన కొత్త పేర్లు చేసిన వాళ్ళందరూ కూడా గౌరీ పూజ చేస్తారా మేడం? సౌభాగ్యం ఎందుకు ఉంటారు? గౌరీ పూజ ఎందుకు, గౌరీ అనే పేరు ఆమెకి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆమె కాళిక, ఆమె నల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు. ఓ రోజు ఇలా కూర్చున్నప్పుడు ఖాళీ అన్నాడు శివుడు. అంటేనే కోపం వచ్చింది. ఏమని అంటే నేను తెల్లగా ఉన్నానని, నేను నల్లగా ఉన్నానని ఎత్తిపడతాను. నా హృదయంలో నుంచి నన్ను గురించి నీకు ఏమైనా చిన్న హేళనా భావం కలిగినా నీ దగ్గర నేను ఉన్నాను అని చెప్పి ఎగిరి దుంకిందంట. కిందికి దుంకేసి కూర్చొని ఏది యోగ శక్తితో దాన్ని బూడిదైపోయిందంట. బూడిదైపోయి దాంట్లో నుంచి మళ్ళా ఉత్పన్నం చేసిందంట శరీరం. పసుపు, ఎరుపు, తెలుపు కలిగిన కలర్తో తయారైపోయిందంట పార్వతికి. మళ్ళీ వచ్చి సీటు మీద కూర్చుందంట. ఇప్పుడు చూడు నా ముందర నువ్వు తెల్లగా ఉన్నావు, నేను 3 కలర్లతో మెరిసిపోతాను. 3 కలర్లతో మెరిసిపోతుంది గౌరీమాత. అది గౌరీ అనే పేరుకి అర్థం. అలా గౌరీమాత పూజ చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని గౌరీ పూజ చేపిస్తారు పెద్దలు. అలా గౌరీ పూజ చేసి కిందికి దిగుతూ ఉంది, మెట్లు దిగుతూ ఉంటే రాజులంతా అలా కాసు కూర్చున్నారు, చూస్తున్నారు. దేవిని బయట అయితే చూడొచ్చని ఇష్టం చాలా ఉండే వాళ్ళంతా బయటకు వచ్చి కాసి పెట్టుకున్నారు. నువ్వు ఏం చూసినా అయిపోద్దు మేడం, నీకు ముందే చెప్పేసిన వీళ్ళకు సీనే లేదు, 7 గంటలకు సాధించేది ఉండదు. కథ అయిపోయిన తర్వాతే, కథ మధ్యలో ఎట్లా పెడతాం, 21వ రోజు అంది. అందులో మనకు పరిచయం
ఎంతమంది సిద్ధం మేడం? చేతులు ఎత్తండి ముందు ఫస్ట్. మళ్ళీ మీలో సంతృప్తి అనేది ఉండకూడదు. హాయిగా అయినండి, ఫలం పూర్తిగా పట్టండి. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడున్నాం? గౌరవ పూజ చేసుకొని వస్తుంది, ఎక్కింది, దిగుతా అంటే రాజులు చూసి ఒకడొకడు చూసి వాళ్ళంతా కింద పడిపోతాడు. ఎవరిని చూసి? కృష్ణుని చూసి కాదు, రుక్మిణీదేవిని చూసి. అంతవరకు ముసుగులో ఉన్న ముసుగు తీసింది. ముసుగు తీసేదానికి ఆ మందాన్ని చూసి అందరూ మోసపోతాడారు. అబ్బా ఇంత అన్నామా, ఇంత ఉండేవాడు ఎవడని తేరుకున్నాడు, నిలబడుకొని చూస్తాడు. అంత లోపలే కృష్ణుడు రథం వచ్చింది, రెడీ చూసింది. చూస్తానే డైరెక్ట్గా కృష్ణుడి రథం దగ్గర పోయి నిలబడింది. కృష్ణుడు దిగెత్తి దాంట్లోకి కూర్చోబెట్టేశాడు. రథంలో కూర్చోబెట్టి రథం ఎక్కాడు. ఎంత పడ్డారు అందరూ? పైన కృష్ణుడు ఎత్తకపోయి కృష్ణుడు ఎత్తకపోయి ఇంకా విడుసు పొడుసు జరాసందని చెప్పు, అని చెప్పు అందరూ చెప్పి వాడరా ఈడురా అని ఎంటబడ్డారు. ఎంటబడితే మొత్తం అంతా దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ముందు తట్టుకుంటారా? ఎవరు తట్టుకుంటారు? అలా అప్పుడు చెప్తున్నారు రుక్మిణీదేవి భయపడుతుంది. అబ్బా ఇంతమంది వస్తున్నారు, ఇంకేం చేస్తారని ఉండేది ఒకటే నేను. నువ్వేం భయపడదు రుక్మిణి, అడుగు నాయన వస్తాను వెనకల. మళ్ళా స్వచ్ఛదరది ఎదువీలు వచ్చదరని చేన్నలు వస్తానరు వాళ్ళు. స్వచ్ఛదరది ఎదువీలు వచ్చదరని చేన్నలు వైరులు కలచను విచ్చెదరను నొచ్చెదరను సచ్చెదరను నేడు చూడు జలజాతాచి అన్నాడు. అంటే చూడు రుక్మిణి వాళ్ళకి అయితే ఏం పడుతుందని అన్న వెనకాల నుంచి వస్తాను, నూకి పారేస్తాడు అందరినీ. ముందరి నుంచి నేను కొట్టేస్తా, వెనకాల నుంచి ఆయన కొట్టేస్తాడు. మా అక్కడ మిగలడు. నువ్వేం భయపడద్దు. అందరూ భయపడి ఇంకా ఈ పోస్ట్ తట్టుకోలేక పరిగెత్తిన వెనికిపోయిన పోతే తమ్ముడు కదా వాడు ఎడసలే. ఎవడు? రుక్మి మాత్రం వెంటవాడు పడ్డాడు. వాడు మాత్రం ఇరుసుకోకుండా పడినాడు. వీళ్ళంతా వెళ్ళిపోయినాడు. వాడు శిశుపాలుడు పోయి జరాసంధంతో చెప్పుకున్నాడు, స్వామి పోయింది రాని నువ్వు బతికిపోయినా బాగుపడ్డావు, సంతోషించు. బతికింటే ఇట్లా పడినావు, 196 మంది వస్తారు. నువ్వే వాడు రాలేటావు. ఎందుకంటే వస్తే నా తలకాయ జరుగుతుంది. ఎంతమంది తలకాయలు జరిగినాయి, నా తలకాయ జరుగుతుందని ఇంకేం బాల్చిన అవసరం లేదప్ప. నువ్వు పాంది మేలేను, నువ్వు పోయింటి నీ తలకాయ తిరిగిపోతే ప్రాణం పోతే ఏం ప్రయోజనం? ప్రాణం ఉంటే ఇంకో పెళ్ళం చేసుకోవచ్చులే, ఏం భయం లేదు. ఇట్లా స్నేహితులు ఉంటారు. ఇక ఈడను ఎంటబడ్డాడు. అదే భగవంతుణ్ణి విమర్శిస్తున్నా స్తుతిస్తున్నట్లే ఉంటుంది. ఎందుకంటే భగవంతుని ఎదుటికి పోయినప్పుడు ఆయన స్థుతే వస్తుందేమో. మా సరి వాడవా మా పాపగుని పోవా నే పాటి గలవాడ వేది వంశ మెందు జన్మించితి ఎక్కడ వెరీతి వెయ్యది నడవడి ఎవడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగై కొనిగాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబు పైపోవు వసుదేశుడవుగాదు వావిలేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీముకుల గర్వమెల్లగుందు గలహమందు మొత్తం నీ అహంకారాన్ని అంతా తీసేస్తా. మా సరివాడవా మా పాపగుని పోవా ఏ పాటి గలవాడవేది వంశం. మాతో సమానమైన నువ్వు రాజువా, ఒక గొల్లోడివి ఒక రాజకారిని కావాల్సి వచ్చిందా నీకు? మా సరివాడవా మా పాపగుని పోవా ఏ పాటి గలవాడవేది వంశ. నీ వంశం ఏది? నీ పుట్టుకేది? నువ్వు ఎక్కడ పుట్టినావు? నీ వంశం భగవంతునికి పుట్టుక వంశం అనేది ఏముంది? అంతా తనైనవానికి పుట్టుక లేదు, వంశము లేదు. సమానం, ఆయనతో సమానం ఎవరున్నాడు? మా సరివాడవా అంటున్నాడు. ఇది ఈయనతో సమానం. ఎవరు సమానము? ఎందు జన్మించితి ఎక్కడ వెరీతి వెయ్యది నడవడి ఎవడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగు. మానము లేదు, నీకు అభిమానము లేదు. ఉందా? భగవంతునికి మానాభిమానాలు ఉంటాయి, ఆత్మకు మానాభిమానాలు ఉంటాయి. మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగై కొనిగాని మలయరావు నిజ రూపమున శత్రుని వహంబుపై డైరెక్ట్గా వచ్చి రావు నువ్వు.
నువ్వు అన్నీ మాయలు చేస్తావు. నీ జరుగు ఉపమన పోవు, నీవు హమ్ము పోయిపోవు. వసుదేశుడవు కాదు వావి లేదు. నువ్వు ఒకరికి పుట్టినవో లేదు, ఆ వసుదేవునికి పుట్టినవో లేదు, వాడిని పుట్టినవో ఇంకొకరికి పుట్టినవాడు తెలియదు. వసుదేశుడవు కాదు వావి లేదు. కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. నా చెల్లినిచ్చి నువ్వు నీ గుణాలు లేనా? ఆయన గుణాలు ఉన్నాడా? ఏం గుణాలు ఉన్నాయా లేదా ఆయనకు? ఏం గుణాలు? గుణాతీతుడు. ఏమంటాడు? కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. విడువవే నీ విలయకాల సికిసికా సమాన శతశిలి ముఖముల గర్వమెల్ల గొందు గలహమందు. నువ్వు ఇంతవరకు గొప్పవాడిని, అట్లవాడిని ఇట్లవాడిని, అంత గొప్ప ఎంత గొప్ప నిన్ను ప్రపంచమంతా పొగిడితే నేను గొప్పవాడిని అనుకుంటాడేమో. నీ గొప్పలని నాశనం చేసేస్తా ఈ రోజుతో క్లోజ్ అని చెప్పాడు. అప్పుడు వెంట పడితే సుదర్శన చక్రాన్ని తీశాడు కృష్ణుడు. సుదర్శనం జరిగేస్తానంటేనే గట్టి కాలు పట్టుకుంది రుక్మిణీదేవి. స్వామి ఎంతైనా నా అన్న చనిపోతే నా పెళ్లి కోసం నా అన్న చనిపోయినట్టు నీ జీవితాంతం ఆ బాధను అనుభవించాలి. ప్రభు నువ్వు భగవంతుడు, నువ్వు క్షమాగుణం కలిగినటువంటి వాడిని, క్షమించి వదిలిపెట్టు వాడిని అని కాలు పట్టుకొని గోడు ఎడుతాను. అప్పుడు ఆమె చూసి ఏమీ లేదు, వాడిని చంపినంత పని చేసి ఇచ్చి పెడతాను, నువ్వు ఉండి అట్లయితేను నేను చంపాలని చెప్పి రథంలోంచి కిందికి దిగి వాడిని గుర్తుపట్టుకొని రథంలోంచి కిందికి ఇడిచి తల కొరిగి ఇంక అప్పటికి బాధే పాపం ఇది ఏడుస్తూనే ఉంది. ఏమంట? నా అన్నకు అవమానం జరిగింది కదా పాపం, వాడు అంత దుర్మార్గుడైనా చెల్లెలికి ఏం ప్రేమ అట్లుంటుందేం పాపం అన్నగారి మీద. అలా ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. మళ్ళా బలరాముడు వచ్చి ఓదార్చమ్మ, ఏదో జరిగిపోయింది, అదేదో జరిగింది లేదు తల్లి, వదిలే ఇప్పుడన్నా హాయిగా ఉండని చెప్పి ఆయన ఓదార్చాడు వచ్చి బలరాముడు. ఎవరిని? రుక్మిణీదేవి. అలా తీసుకొని పోయి ఎక్కడ ద్వారకకు వచ్చి అక్కడ వాళ్ళిద్దరికి కళ్యాణం జరిపి శ్రీకృష్ణునికి రుక్మిణీదేవికి అద్భుతమైనటువంటి కళ్యాణం, అంగరంగ వైభవమైన కళ్యాణం. దేవతలతో సహా మహాభక్తులు, యోగులు, మహానుభావులు ఎంతోమంది ఆ కళ్యాణానికి వచ్చి అందరూ ఆశీర్వదించి అద్భుతమైన కళ్యాణం తీసుకున్నారు. ఈరోజు మనం కూడా 21వ రోజు సాక్షాత్ ఆ భగవంతుని కళ్యాణాన్ని తిలకించాం. చూసారా? విన్నారా? ఇది చెప్తారు కదా ఆమె కశ్యపుని భార్యలు ఎవరు? అతిథి. చూపుల శ్రీపతి రూపం నాపోవక త్రావి హర్షోదతై వాపుచ్చి మంది మధురాల పంపుల మొగడే అతిథి లక్ష్మీనాథుని అంటారు. ఆ లక్ష్మీనాథుడు కనపడినప్పుడు వాళ్ళు అది ఎదిగి చూశారు కాదు, కళ్ళతోనే తాగేస్తుంటారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి హర్షోదతై ఆ తన్వయత్వం చెందుతారంట శ్రీమన్నారాయణుని ఆ దర్శనం అయితే. అలాగే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఉంది. ఆ కాలంలో ఉన్న వాళ్ళెంత అదృష్టవంతులో ఎంత ఆనందం పొందారు. అయినా మనం కూడా అదృష్టితో ఉంటే మనం ఈయనుండే ఆ కళ్యాణాన్ని చూడచ్చు. రుక్మిణి కళ్యాణాన్ని మన కళ్ళల్లో కనపడాల, దర్శనం కావాలా, దర్శనం చేయాలి. ఆలు చూపులతో చూసినారా, మనము చెవులతో లాగుతున్నాం. తర్వాత మన మనోనేత్రంలో లాగుతాం. మనోనేత్రం పనిచేస్తాను మనకు కూడా. కృష్ణుడు ఆ మాటలు చెప్తుంటే ఆ సీన్ వచ్చారు అట్లా దర్శించవచ్చు. పోతన్న అడ్డ పెట్టుకొని పోతన వ్యాఖ్యలు ఎంత బాగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని పెట్టి అలాగే 21 రోజుల యొక్క ఈ మహాయజ్ఞానికి ఎందుకంటే ఈరోజు ఏమన్నా కొలత కొట్టించినో అనుకున్నాను నేను కూడాను. ఈరోజు క్లాసే లేకుండా చేస్తాడా ఏమి, ఆపేస్తాడా ఏమి, ఎందుకంటే ఎట్లా వినపడిందా? వినపడలేదా? అది భగవంతుని యొక్క కృప, నిర్దేశక కృప.
కృష్ణ భగవాన్ కృప. ఎందుకంటే ఈ పెద్ద సాహసం నా జీవితంలోనే ఎప్పుడు 7 రోజులకే బరువు అవుతుందేమో గొంతు అనే ఆలోచనే ఉంటుంది. చెప్పేకైతే భగవంతుని కృపతో ఎన్ని దినాలైనా చెప్పచ్చు, సంవత్సరాలైనా చెప్పచ్చేమో. అయినా గొంతు నిలబడడం ఒకటే మాపన, నిలబడుతుందా నిలబడదా అనే భయం, అది ఏదో ఒక భయం ఉన్నది. ఆ దానికి కొంచెం అప్పుడప్పుడు కొంచెం సేపు కొట్టిందే కానీ పరమాత్మలు మాత్రం లాస్ట్కు అపారమైన దయతో మనకు అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చారు. లేదంటే ఈ వికెట్ పడిపోయింటే అన్ని వికెట్లు కూడా పడిపోయినట్లు లెక్క అవుతుంది. 21 రోజులు మనకు సంతృప్తి ఇవ్వదు, పూర్ణ ఫలం మనకు కలగదు. కాబట్టి నా కోసరం కాకుండా మీకోసరం, అందరికీ అవసరమైన భగవానుడు సాక్షాత్ ఆ పరంగానే ఇక్కడ ఈ భాగ్యాన్ని ప్రసాదింపజేశాడు. 21 రోజులు ఈ యొక్క మహాయజ్ఞాన్ని, అందులో భాగవత సప్తాహం జీవితంలో నేనైతే ఎప్పుడు చూసింటే వాళ్ళ అదృష్టవంతులు. 21 రోజులు ఎవరైనా నిందలు ఉన్నారా? ఎందుకు చేస్తండి? మేము 21 రోజులు ఇలా విన్నాము. ఏడ కాదు మేడం, బయట ఎక్కడైనా ఇంతకు ముందే కూడా మేము 21 రోజులు ఈ భాగ్యాన్ని పొందినాము. ఇది 2వ భాగ్యం అనే వాళ్ళు తండ్రి చేతులు చూస్తున్నాం. 21 రోజులు యజ్ఞపూర్వకంగా అయింది. భాగవతాంతర్గతంగా ఏదో ఊరికే వినడం కాదు, అప్పుడప్పుడు అట్లా వినేది కాదు, మామూలుగా వినేది కాదు. ఇలాంటి సభలో కూర్చొని వినడం. విన్నారా ఎవరన్నా? వినడం మహద్భాగ్యం. ఎందుకంటే ఇంతమంది ఆసక్తితో అద్భుతంగా అనుభూతి పొందుతూ వినడం అనేది జన్మ సుకృతం. కాబట్టి ఇటువంటి భాగ్యాన్ని మనం పొందాం. అలాగే ఓంకారం చెప్పుకొని తర్వాత మనం మిగతా కార్యక్రమాలు చేసుకుందాం. ఈరోజైనా చెప్తారా అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడ వచ్చాందో, నా భాగం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఏదైనా కానీ ఆయనది ఒకటూరు చూస్తేనో ఒకరు వింటేనో అంత అద్భుతంగా చెప్తున్నారు, వర్ణన చేసి చెప్తున్నారు. 21 రోజులు మనం ఇది విని దానికి అద్భుతమైన పక్కలో కూర్చునేదానికి కూడా అర్థం ఉంది. అంత అద్భుతమైన విషయం. అది ఇంతవరకు నాకు పూర్తిగా ఎప్పుడో ఇన్ని రోజులు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళే ఆయన దగ్గర అంత ఇదిగా ఉన్నాను. నేను ఈరోజు చూస్తూ అంటే ఎంతో ఆనందం ఉంది. 21 రోజులు ఆయన దగ్గర వెళ్ళిన దానికి ఎంతో మన కర్మలన్నీ భావనలన్నీ వేసుకుంటాయి. అద్భుతమైన మన జ్ఞానాన్ని అందించిన గోపాల్ రెడ్డి గారికి గట్టిగా క్లాసులు ఇదంతా ఆర్గనైజ్ చేసిన రమాదేవి మేడం కూడా గట్టిగా క్లాసులు సహాయ సహకారం అందరికీ గట్టిగా క్లాసులు. మన గురువారిలు సుభాష్ పటేల్ గారికి, మనకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు. నిజంగా 21 రోజుల పాటు మన బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు భాగవతంలో ఉన్నటువంటి ప్రతి అనువనువును మనకు వివరించి చెప్పారంటే ఎంత అద్భుతం. నిజంగా 21 రోజులు ఎంత త్వరగా అయిపోయింది అనేటువంటి విధానం కలిగింది. ఎందుకంటే ప్రతి విషయం కూడా మనకు అర్థమయ్యేలాగా ధ్యానం అంటే ఏమి, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమి, అన్నీ ఈ భగవంతుని యొక్క లీలలు ఎలా ఉంటాయో అన్నీ వివరించి నాకైతే చాలా అద్భుతంగా కనపడింది. కాబట్టి నేను ఎందుకంటే 20 సంవత్సరాలుగా కూడా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎంతో నాకు కూడా కొద్దిగా జ్ఞానం కూడా కలిగింది. కానీ ఇంతటి జ్ఞానం మాత్రం నాకు కలగలేదు. కాబట్టి మరీ శిరస్సు వచ్చి ఆధారవంతం చేస్తూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ప్రణామాలు. అలాగే మన గురుదేవులైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా కృతజ్ఞతతో ధన్యవాదాలు. అలాగే బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి గారికి గట్టిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 21 రోజులు ఇంత అద్భుతంగా మనకు జ్ఞానాన్ని వంచిన ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా గోపాల్ రెడ్డి, బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి తక్కువే.
ఒక గోపాల్ రెడ్డి ఒక చూసుకున్నామే తప్ప ఆయన ఒక శక్తి, ఆ భగవంతుడే వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చి ఇక్కడ పలికిస్తున్నాడు అనేది వాస్తవంగా మానవ రూపంలో ఇంత జ్ఞానం చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి గొప్ప జ్ఞానాన్ని పంచిన గోపాల్ రెడ్డికి మరి గట్టిగా కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. గురుదేవులైన బ్రహ్మర్షి పత్రి గారికి శతకోటి వందనాలు. ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. నేను టీవీలో ప్రతి స్వామీజీ చెప్పేది టీవీలో వింటా అంటాను. గోపాల్ రెడ్డి అది ఎట్లా బుక్కు లేకోకుండా ఎంత లోపలికి అది ఎట్లా వస్తారు ఏంటో ఇది ఒక ఆశ్చర్యమైన విషయమే. ప్రతి ఊరు పేపర్ పెట్టుకొని పేపర్ చూసుకుంటా భాగవతం చెప్తారు, కానీ పేపర్ లేకుండా తిరుపతి ఛానల్ అన్ని దగ్గరగా చూస్తూ అంటాము. పేపర్ లేకుండా చెప్పిండేది గోపాల్ రెడ్డి నాకు లభించింది. అందులో 21 రోజు భాగవతము చెప్పడం అంటే అన్ని కథలు ఇది చాలా అద్భుతమైన విషయమే, సామాన్యమైన విషయం కాదు. ఏదో గత జన్మలో ఏ జన్మలో ఏం చేసినాడో అది ఈరోజు వస్తుంది, కానీ లేకపోతే ఇది సాధ్యమే పని కాదు. అందుకోసం మీరందరూ కానీ ఇటువంటి మహాభాగ్యాన్ని ఇండిదానికి మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇళ్ళు ఆ కథ రూపంగా అన్ని కథలు ఇన్నారు, దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ రకంగా జీవిస్తే మనము ధన్యులమవుతాం. ఈనడము వదిలేయడం కాదు. 21 రోజులు విన్నారు, ఈడే వదిలేసిపోతే ఏం ప్రయోజనంలే. మీరు నిరంతరము దాన్ని ఇనిండే కథలు ప్రతి కథగానంలోనూ అర్థం ఉంది, దాన్ని మీరు మననం చేసుకొని ఆ రకంగా మనం జీవిస్తే అందరము అప్పుడు మనము ధన్యులమవుతాం. అందరికీ నమస్కారం. ఆత్మస్వరూపులకు ఫస్ట్ మన గురుదేవులైన బ్రహ్మసిద్ధ పత్రి సారికి గట్టిగా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి 21 రోజు ఇక్కడికి వచ్చి ఎంతో శ్రద్ధగా విన్న ఇక్కడ ఆత్మదేవులందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ఆషామాషా కాదు, ఇది భాగవతం అంటే అది ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా బ్రహ్మజ్ఞానం మనకి అందించాడు బ్రహ్మశ్రీ గోపాల్ సార్. గట్టిగా మనం ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకి ఎన్ని చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా, ఏ కోణంలో చెప్పినా కూడా తక్కువే. ఇది 21 రోజు సంకల్పము రమాదేవి మేడం సంకల్పం. ఇది గట్టిగా రమాదేవి మేడం ఏంటంటే మన ధర్మవరంలో ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే కార్యక్రమాల్లో రమాదేవి పట్టుదల, రమాదేవి శ్రద్ధ, ఆమె తపన, ఆయన సంకల్పము అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. మరి వీరిద్దరూ మనకి ధర్మవరంలో దొరకడము, ఈ దంపతులు ఇంకా 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 అద్భుతము. ఇది ఆశామాష కాదు, ఈ జ్ఞానము. ఎక్కడ ఏ మహాత్ములు మేమైతే ఇంతవరకు జీవితంలో వినలేదు. ఏ టీవీలో చెప్పినా, ఏ దీంట్లో చెప్పినా పూజలు పురస్కారాల గురించే చెప్తారు అందరూ. మరి అటువంటి బ్రహ్మజ్ఞానము ఎంత అద్భుతము. 21 రోజు తన్మయత్వంతో చెంది ఇక్కడ తల్లులు, తండ్రులు అందరూ ఇక్కడ ఎంతో శ్రద్ధగా విన్నా మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మన గురువు అని మన జాగ్రత్త చెప్తాను అంటే మనం పీల్చుకోవాలి ఆ జ్ఞానాన్ని, హృదయంగా ఆనందంగా పీల్చుకోవాలి చెప్తంటే ఆ జ్ఞానాన్ని. అంత శ్రద్ధగా వినాలి. అంత శ్రద్ధగా విన్నారు మీరందరూ, అంత బ్రహ్మ జ్ఞానం విన్నారు. ఏదో జన్మలో ఖచ్చితంగా ఈ జన్మలోనే బ్రహ్మ జ్ఞానం పొంది అందరూ ముక్తులు కావాలని, ఆ భగవంతుని చేరుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంత అద్భుతమైన మనకి బ్రహ్మశ్రీ జ్ఞానం, ఆ బ్రహ్మశ్రీ వారు అంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినారంటే ఈ రోజు మనము విజయవంతమైంది జ్ఞానం 21 రోజు. ఇంకా ఏమి మనం అవసరం లేదు.
సారకి ఎంతో గొంతుడుగా ఆ భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వచ్చి ఆయనని కూర్చోబెట్టి ఆయన వచ్చినప్పుడే చెప్పాడు గొంతు ఈరోజు ఏమో అన్నాడు. అయినా కానీ ఏమి కాలే. మరి చేశాడంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ వచ్చి ఆయనలో పలికిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని మనకు అందించిన మనము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సారి గట్టిగా మనం బ్రహ్మశ్రీ వారికి గట్టిగా ధన్యవాదాలు చెప్తున్నాం. తల్లులారా ఎవరు లేదండి, ఇది ఆఖరి రోజు కాబట్టి మనము ఈ రోజు ఒక పండుగలాగా ఒక ఆత్మానందం ఇది ఆత్మానందం, ఆశామాషా కాదు. ఆత్మానందంతో మనము ఉప్పొంగి మనం వీళ్ళకి మనం ఏదో ఒక చిన్న మనం సత్కారం చేసుకున్నాము. ఎవ్వరు లేదండి, ఆనందంగా కూర్చోండి, ఆనందంగా జీవించాలి. మనము ఈ జ్ఞానంతో 21 రోజు జ్ఞానంతో ఆనందంగా జీవించాలి. ఇదే మన జీవితానికి సార్థకము. మరి అటువంటి జ్ఞానాన్ని పంచిన ఈ తల్లితోనే ఇదంతా జరిగింది, లేకపోతే జరగదు, మనం వెళ్ళలేము. మరి పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు ఆయన చెప్తుంటే మరి ఎంత అద్భుతమో మరి ఇంత అద్భుతంగా మరి పంచిన జ్ఞానాన్ని మరి బ్రహ్మశ్రీ గోపాల్ సార్కి ఆ దేవునికి హృదయపూర్వకంగా ఆయన పాదాభివందనం చేసుకుంటున్నాను. ఓకే మేడం, ఓకే. 21వ రోజు అమ్మ నామాలని పలుకుదాం. ముఖ్యంగా ఇంకొక విషయం, ఈ 21 రోజుల సప్తాహంలో సహాయ సహకారాలు అందించిన దేవుళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం భూమి మీదకి ఎవరెవరు పాత్ర వాళ్ళు చేయడానికి వచ్చినాం. 24 గంటలు రోజుకి మనకిస్తే ఏ టైంలో ఏమవుతామో తెలీదు. మన జీవితాన్ని మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనలో ఉండే భగవంతుని వైపుకే మనం తీసుకుపోవాలి. అలా మార్గంలో మీ అందరిలో ఈ దంపతులు కూడా ఒక్కరు అంతే. ఎవరి కోసం వాళ్ళం భగవంతుని చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాం. అందులో తెలిసింది ఈ భాగవతం. అయినా సారు ధ్యానంలో కూర్చొని ఉంటాడు, ఆ భాగవతం నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చి ఎలా చెప్తున్నాడు అని. నేను ఆయన మంచం మీద కూర్చొని కింద కూర్చొని చూస్తూ ఉంటాను, అంటే నేను ధ్యానంలో కూర్చొని ఉంటాను. చూస్తూ ఉంటే ఎలా వస్తూ ఉందంటే, మనం భగవంతుడిని నమ్ముకుంటే భగవంతుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అందుకే భాగవతంలోని మంచి 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 మహాజ్ఞానుల యొక్క జీవిత కథలే భాగవతం. రేపు పండుగ ఉంటుంది మనకి ఇక్కడ, రేపు కూడా ప్రసాదం ఉంటుంది, పండుగ ఉంటుంది. ఎందుకంటే 21 రోజులు మనం అద్భుతంగా భాగవతాన్ని విజయవంతం చేసుకున్నాం కాబట్టి కొంతమంది తల్లులు రేపు మనకి ప్రసాదం ఇస్తున్నారు. కాబట్టి రేపు కూడా మనకి సోమవారం గోపాల్ రెడ్డి సార్ క్లాసు ఉంటుంది, తిరిగి ప్రసాదం కూడా ఉంటుంది. చూడండి, జ్ఞానము ప్రసాదం 3 ఇవ్వబడుతుంది అంటే మనకు మనమే సాటి. గట్టిగా మనందరికీ ఇందులో సేవలు చేసే తల్లి గారికి కానీ మన కమిటీ సభ్యులకు కానీ గట్టిగా 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 ఇలా తెలుపుకుంటూ మనందరం అమ్మ నామాలని ఉచ్చారణ చేద్దాం, పలుకుదాం అమ్మ నామాలని. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక, గీత, గంగాచ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, వయనాశిని, వేదాత్రయ, పర, అనంత, తత్వజ్ఞాన మంజరి, మూల విరాట్ స్వరూపిణి ఆ అమ్మ జగన్మాతకి మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం ఆత్మజ్ఞానం పొందుదాం. ఈ రోజు ప్రసాదం ఇస్తున్న దంపతులు వివేఆర్ చనిపస్తారు, లీలా తల్లి మనకి ప్రసాదం ఇస్తున్నారు. ఆ కుటుంబానికి గట్టిగా లీలా తల్లి చనిపస్తారికి గట్టిగా 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 తెలుపుతున్నాం. మేడం
ఇక్కడికి రావడం అనేది అంత జన్మ సుకృతం. ఎందుకంటే విన్న మాత్రం చేతనే మనసులో పవిత్రత అయిపోయాం. చాలా మటుకు పవిత్రత ఇచ్చింది, ఎన్నో పాపాలు తగిలిపోయాయి. ఇప్పటికీ అయితే ముక్తి మార్గంలో మనం ముందుకెళ్ళేకి మనకు స్ఫురణ, ఖచ్చితంగా భగవత్ స్ఫురణ అనేది ఉంటుంది. ఎందుకంటే శ్రద్ధతో ఎవరైతే విన్నారో వాళ్ళ మైండ్లోకి భగవంతుడు చేరిపోయాడు. కాబట్టి ఇక్కడి నుంచి భగవంతుని మార్గంలోకి నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. అయితే మహత్తరమైన విషయం 21 రోజులు కంటిన్యూగా రావడం అనేది కూడా మహాభాగ్యం, మామూలు భాగ్యం కాదు. కాబట్టి మనం ముఖ్యంగా మన కన్నా తల్లిదండ్రులకు గట్టిగా రాసుకోవాలి. ధన్యవాదాలు. వాళ్ళు మనకు జన్మని ఇవ్వబట్టి మనం ఈ యొక్క మహత్తరంగా జీవుని ఉద్ధరించుకోవడానికి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ భూమికి రావడానికి కారకమైన ఆ తల్లిదండ్రులకు గట్టిగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ప్రసాదాన్ని ఇచ్చిన దాతలు వాళ్ళకి అమోఘం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళు మాత్రం అద్భుతమైన వ్యక్తులే. ఎందుకంటే మామూలు యజ్ఞంలో పాల్గొంటారు, ఇప్పుడు మహాయజ్ఞంలో వాళ్ళు పాలు పంచుకున్నారు, అందరికీ ప్రసాదాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు అపారమైనటువంటి పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నట్టు. కాబట్టి వాళ్ళ గట్టిగా మనం కూడా క్లాస్. అదేవిధంగా ప్రసాదం తినడమే మహాభాగ్యం. కూర్చున్నలే కాదు, ఎప్పుడో అయిపోయిన జనానికి ప్రసాదానికి వస్తున్నారు. వాళ్ళ అదృష్టం కూడా గొప్పది, మామూలు అదృష్టం కాదు. ఆ ప్రసాదం తింటే వాళ్ళకి రేపు చాలా మార్పులు జరుగుతాయి. భగవత్ ప్రసాదం నేను సామాన్యమైనది కాదు, ప్రసాదాన్ని తినడం కూడా గొప్ప అదృష్టమే. అందులోని ఈ మహాయజ్ఞంలో ప్రసాదం తినడం అనేది అదృష్టమైన విషయం. అందుకే బయట వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకే జన్మ పుణ్యమో ముందే వచ్చారు. కాబట్టి ఆ పుణ్యాత్మలు కూడా మనం గట్టిగా క్లాస్తో ధన్యవాదాలు. పరమాత్మ అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. ఎక్కడ ఏమి చేసుకోకుండా వచ్చినారండి. వాళ్ళ ముందే నిష్కారణంగా రాలే. వాళ్ళు కూడా ఏదో పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న ఫలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఏదో కారణం చేత ఇక్కడికి వచ్చి లాస్ట్ అయిన ప్రసాదం స్వీకరించి యజ్ఞంలో వాళ్ళు కూడా భాగం అవుతున్నారు. వాళ్ళందరికీ గట్టిగా క్లాస్. హలో, ముఖ్యంగా మా అన్నగారైన బ్రహ్మస్ గోపాల్ రెడ్డి తమ్ముడిగా పుట్టడం మేము ఎన్ని జన్మలు పుణ్యపడము. ఎందుకంటే ఈ మహానుభావుని కనీసం 6వ క్లాస్ కూడా చదవలే, ఇంతటి జ్ఞానాన్ని అందిస్తానంటే ఆసామాస విషయం కాదు. ఆ భగవంతుని కృప, ఆ సాక్షాత్ ఆ కృష్ణభగవానుడే వచ్చి చెప్పిస్తున్నాడు అన్నట్టుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ జ్ఞానం మీరు అందరూ తరించాలని కోరుకుంటూ సెలవు.
మిగతా మధ్యలో రాదండి, మా కొంచెం మధ్యలో రాదండి. సెలవులు చేయని సెలవులు అంతా కమిటీ వాళ్ళంతా ఉన్నారు, కమిటీ వాళ్ళంతా ఉన్నారు, వచ్చేప్పుడమ్మా రోజు అక్కడే ఉండండి. మళ్ళా చేస్తున్నా కమిటీ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు అయిపోయింది సన్మానం. మేడం అర్థం రానిద్దాం మేడం, మేడం రానిద్దాం మేడం, ఇది పంపి కమిటీ వాళ్ళు అయిపోయినా కొంచెం అంటే కమిటీ వాళ్ళు చేసేసాక సన్మానం చేస్తారు. కమిటీ వాళ్ళు అయిపోయి కమిటీ వాళ్ళంతా అయిపోయి మిగతా మళ్ళా చేస్తారు. కొంచెం వెనక్కిపండి. సన్మానం చేయడం కొంచెం పక్క పడి, కొంచెం మిగతా అవకాశం ఏంటి చేసిన పక్క పడి. కొంచెం సైడ్ మా కమిటీ వాళ్ళకి మాకు కొంచెం సైడ్ ఫోటో పక్క ఇవ్వండి. మా ముందర కొంచెం లేనమ్మా ఇప్పించి మేడం, ముందర లేని ఇక్కడ ఆ ఫోటోలు కావాలంటే ముందరంతా లేని ఇనికి మాట సన్మానం అంతా అయిపోయింది. మేడం లేండి మేడం వారికి మేడం వాళ్ళని అయిపోయి బయట పక్క భోజనాలు ఉన్నాయి, బయటకు వెళ్ళండి. బయట పక్క అవతల పక్క భోజనాలు ఉన్నాయి, కొంతమంది అవతలకి వెళ్ళండి. మా
అమ్మా అయ్యో ఫోటోలు కట్టబడి పక్క పోమ్మను నువ్వు అట్లా చేయదు పక్క పోమ్మంటాను సైడ్ సైడ్ సన్మానం చేసాం కొంచెం పక్కగా రానమ్మా ఆడే అందరూ కూడా దాన్ని సన్మానం చేసాం పక్కగా రండి రేపటి నుంచి కూడా అందరూ రావాలి ఇక్కడికి దివ్య ధర్మ అందరూ రావాలి రేపటి నుంచి కూడా